ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. నారదుని ప్రోత్సాహంతో లేక నారదుని ప్రేరేపణతో కాలయవనుడు ద్వారకా నగరానికి ఒక విధంగా శ్రీకారం చుట్టాడు అనుకోవచ్చు. ఎందుకని అతడే మధురా నగరాన్ని చుట్టుముట్టి ఉండకపోతే వాడు దొరకలేదు. మధురా నగరాన్ని దాదాపు 28 రోజుల పాటు చుట్టుముట్టి లోపల వాళ్ళని బయటికి రాకుండా చేసేసాడు వాడు. శ్రీకృష్ణుడు ఎందుకు ద్వారకా నగరాన్ని నిర్మాణం చేశాడో తెలియజేసి ఈ దివ్య కథ వింటే స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో ఉన్న కొన్ని కలతలు తొలగిపోతాయి. అందువల్ల ఇలాంటి కథలు కొంచెం శ్రద్ధగా ఉన్నారు. వీటికి ఫలశ్రుతి కూడా ఉన్నది. ఇవాళ రోజున కుటుంబంలో కలహాలు లేకుండా ఐకమత్యంతో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీలాంటి వాళ్ళని పక్కన పెడితే మీరు ఇళ్లలో భార్యాభర్తలు ఎంతో ఐకమత్యంతో ఉంటున్నారని విని ఆనందం కలిగింది. కానీ అంతో ఎంతో తగాదా పడకుండా ఉండరు. అలాంటి వాళ్ళకి ఈ కథ శుభాస్పదమైనటువంటి కథ. నిన్న మీకు చెప్పాం కదా, కాలయవనుడు మధురను చుట్టుముట్టాడు. కృష్ణుడు తలుపులు మూశాడు. గర్గాచార్యుడి యొక్క ఆగ్రహంతో పుట్టిన ఈ కాలయవనుడు యదువంశస్థుల చేతిలో చావడం. కాబట్టి వాడితో యుద్ధం చేయటం వల్ల మనకి ఉపయోగం లేదు, వాడికి ఉపయోగం లేదు, సామాన్య పౌరులకి ప్రమాదం. అందువల్ల మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి తన మహామహిమతో పశ్చిమ సముద్రానికి వెళ్ళాడు. ఆ పశ్చిమ సముద్రంలో పూర్వం ఒకప్పుడు కుశస్థలి అని ఒక పురం ఉండేది. మనువులలో 5వ మనువు రైవత మనువు కాలంలో నిర్మాణమైనటువంటి గొప్ప నగరం అది. కాలక్రమేణా సముద్రంలో కలిసిపోయింది. కొన్ని శిథిలాలు, కొన్ని కట్టడాలు ఉండిపోయాయి. అక్కడికి వెళ్ళి సముద్ర, నాకు 12 యోజనముల స్థలం కావాలి అన్నాడు. ఒక యోజనం అంటే 8 మైళ్ళు, 12 యోజనాలంటే 96 మైళ్ళు. 96 × 96 చదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగిన స్థలం కావాలి సముద్ర మధ్యంలో. అందులో ఈ కుశస్థలీపురం కూడా ఉండాలి అనగా సముద్రుడు అలాగే అన్నాడు. సముద్ర జలం వెనక్కి వెళ్ళింది, ఈ దెబ్బ పైకి తేలింది. చుట్టూ సముద్రం ఉండేది. ఇది కందకంలాగా. పూర్వం అగడతలు ఉండేవి కదా, కోట చుట్టూత జలాలతో నింపి ఒక కందకాన్ని ఏర్పాటు చేసేవారు. ఆ కందకంలో మొసళ్ళు కూడా ఉండేవి, భయంకరమైన జంతువులు ఉండేవి. ఇందులోంచి ఆ లోపలికి వెళ్ళాలంటే ఏదైనా వంతెన లాంటిది ఉండేది, హౌరా బ్రిడ్జి లాంటిది. శత్రువులు లోపలికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. అలా చుట్టూత స్థలం చుట్టూత సముద్రం ఉండగా మధ్యలో ఒక దెబ్బలాగా, కొండలాగా సముద్రుడు స్థలాన్ని అందించాడు. ఇందాక చెప్పినట్టుగా ఒకప్పుడు అందులో చాలా భాగం కుశస్థలి అనే పేరుతో ఒక నగరంగా ఉండేది. యుగాలు, మన్వంతరాలు కూడా గడిచిపోవటం వల్ల అది శిథిలం అయిపోయింది. కానీ కొన్ని పాత కట్టడాలు ఉన్నాయి, ఇంకా కొన్ని పాడుబడిన నూతులు ఉన్నాయి. ఆ స్థలాన్ని శుభ్రం చేయించి మంచి నగర నిర్మాణం చెయ్యాలని సంకల్పించాడు స్వామివారు శ్రీకృష్ణుడు. విశ్వకర్మ భగవానుడిని పిలిచాడు. విశ్వకర్మ కూడా విష్ణువు యొక్క అవతారమే. ఆయన పిలిచి, మహాత్మా, నీవు నా అవతారానివి, సముద్రం మథనం చేస్తున్నప్పుడు ఆవిర్భవించిన వాడివి. అందువల్ల ద్వారకా నగర నిర్మాణం చేయమంటే ఇంద్ర నగరం కంటే, కుబేరుడిపురం కంటే, వరుణుని యొక్క నగరం కంటే అందమైన ఒక అపూర్వమైన నగరాన్ని ఆ రోజుల్లో నిర్మాణం చేశాడు. కేవలం ఒక్క పూటలో తన మహామహిమతో వాస్తుశాస్త్రం అంతా ఉపయోగించి. ఆ వాస్తుశాస్త్రాన్ని కూడా ఏమన్నాడు, నా అవతార సమాప్తి వరకు ఈ నగరం ఉండాలి, తర్వాత ఇది సముద్రంలో కలిసిపోవాలి. నా తదనంతరం ఈ నగరం ఉంటే ఈ దౌర్భాగ్యులైన కలియుగ పురుషులు పాడు చేస్తారు. అందువల్ల అది కనపడకుండా సముద్రంలో ఉండిపోవాలి. అలా ఉండేటట్లుగా వాస్తు ముహూర్తాన్ని నిర్ణయించు అన్నాడు. వాస్తు ముహూర్తాలకు కూడా ఆయువు ఉంటుందండి. కొన్ని ఇళ్ళు ఉంటాయి, ముహూర్తాన్ని బట్టి ఆ ఇళ్ళు
25 ఏళ్ల వరకు బాగుంటాయి. కొన్ని 10 ఏళ్ళే, కొన్నింటికి 9 ఏళ్ళు అయి ఉంటుంది, కొన్నింటికి 75 ఏళ్ళు అయి ఉంటుంది. ఆయువు తీరడం అనగా ఆ ముహూర్తం నుంచి ఆయువు ఉన్నటువంటి ముహూర్తంలో నిర్మాణం చేసినప్పుడు ఓ 10 ఏళ్ళు అనుకుందాం ముహూర్తానికి బలం. ఆ 10 ఏళ్ళు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నవాడికి సుఖంగా ఉంటుంది. ఇంకా తర్వాత ఆ ఇంట్లో ఉన్నవాడికి రోజు గొడవలే. కారణం ఇంటి ముహూర్తానికి ఆయువు తీరిపోయింది. దాన్ని ఆయం కట్టడం అని కూడా అంటారు. ఈ తేడా వల్ల ఏమవుతుందన్నమాట, కొంతమంది చూసారు లేదు మీకు, ఇల్లు కట్టి అందులో చేరాక ఒక 9 ఏళ్ల దగ్గర నుంచి ఇంట్లో గొడవలు, అశాంతి, నానా యుద్ధాలు, దారిద్ర్యాలు మొదలవుతాయి. అనగా ఇంటికి ఆయువు నశించింది. ఇల్లుంది, దానికి ఆయువు లేదు. డేంజరస్ డేంజర్ అన్నమాట ఇక ఆ రోజు నుంచి. ఇక ఆ తర్వాత కొన్నింటికి 75 ఏళ్ళ దాకా ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటాయి అలాంటి ముహూర్తాలు. అందుకే ముహూర్త బలం చాలా గొప్పది. ఇప్పుడు ఏం చేయాలి మరి? మీరు కొంప ఉంచారండి బాబు, అనవసరంగా చెప్పారు. మేమేమో 25 ఏళ్ల క్రితం కొనుక్కున్నాం ఈ ఇల్లు, దిక్కుమాలి ఇల్లు. ఇంట్లో వచ్చే దగ్గర ఓడు పెళ్ళాలి రోజు నువ్వంటే నువ్వని ఢీ అంటే ఢీ అంటున్నాం. అయితే దీని వెనకాతల ఈ ముహూర్తం ఉందా అంటే సందేహం లేకుండా ఉన్నది. దానికి విముక్తి కూడా చెప్పారు. అదే వాస్తుయాగం. అందరూ వాస్తుయాగాలు చేయలేరు కదా, అందుకని దానికి ఏం చెప్పారన్నమాట, భాగవత సప్తాహం చెప్పారు. భాగవతాన్ని సప్తాహ దీక్షతో ఇంటిలో చేయిస్తే అనేక వాస్తుయాగముల ఫలము, అనేక శుభాలను కలిగిస్తుంది. ఇంటికి తీరిపోయిన ఆయువు తిరిగి వస్తుంది. మళ్ళీ 10 సంవత్సరముల వరకు, ఒక దశాబ్ద కాలం ఆ ఇంట్లో తిరుగు లేకుండా అయిపోతుంది. ఇంకా కొంతమంది అందరూ వాస్తు కోసమని వాస్తు యాగార్థమై భాగవత సప్తాహాలు చేయించుకోలేకపోవచ్చు. వారికి ఏమిటి మార్గం? వారి కోసమే గురువుగారు మణిద్వీప వర్ణనం అనేటటువంటి ఒక ఘట్టాన్ని అందించారు. అవడానికి 5 అధ్యాయాలు ఉంటాయి, కానీ ముందు వెనకవి కేవలం కొంచెం మహిమని మాత్రమే తెలియజేస్తాయి. 3 అధ్యాయాలు మాత్రమే ప్రధానమైనవి. ఈ 3 అధ్యాయములతో కూడిన మణిద్వీప వర్ణనం శ్రీమద్ దేవీ భాగవతంలో 9వ స్కంధంలో ఉంటుంది, 12వ స్కంధంలో ఉంటుంది. అదే ఆఖరి స్కంధం. ఈ 3 అధ్యాయాలు ఒక విధంగా చెప్పాలంటే సకల మంత్రశాస్త్రాల సారాలు, అమ్మవారి నివాస స్థానానికి సంబంధించినవి. అమ్మవారు జగన్మాత ఉండేటటువంటి నివాస భూమిని మణిద్వీపము అంటారు. బ్రహ్మలోకాదోర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్రుత మణిద్వీప సయేవాస్తి యత్ర దేవి విరాజతే అని శ్రీమద్ దేవీ భాగవతంలో మణిద్వీప వర్ణనంలో 12వ స్కంధంలో చెప్పారు. సమస్త లోకాలు దాటాక, ఆరికి బ్రహ్మలోకం కూడా దాటి పైకి వెళ్ళాక ఊర్ధ్వభాగంలో సత్యలోకం అని ఒక లోకం ఉన్నది. అదే మణిద్వీపము. దాని చుట్టూతా క్షీర సముద్రం ఉంటుంది, సుధా సముద్రం ఉంటుంది. అమృత సముద్రానికి మధ్యలో ఉన్న ఆ ద్వీపాన్ని అమ్మవారిని వాసస్థానం అంటారు. ఆ వర్ణన యూట్యూబ్లో కొట్టేయండి, వత్తిపర్తి పద్మాకర్ మణిద్వీపం అంటే వస్తుంది. అది ఇంట్లో పొద్దున సాయంకాలం దాకా అలా సన్నగా ప్లే చేయండి, ఏం పర్వాలేదు. కొంతమంది ఇళ్లలో ఎప్పుడు ఓం నమో నారాయణయ్య అనే శబ్దం రాదు, అలాగా. ఈ పవిత్రమైన పారాయణం ఇంట్లో నిరంతరాయంగా కొంతకాలం జరిగితే ఇక ఇంటిలో ఉన్న ఏ వాస్తు దోషమైనా పటాపంచలైపోతుంది. భూత ప్రేత పిశాచాది బాధలన్నీ నశించిపోతాయి. అందుకే అక్కడ చివరిలో ఏమన్నాడు ఫలశ్రుతిలో, నవీన గృహ నిర్మాణే వాస్తుయాగే తథైవ చ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే. కొత్తగా ఇల్లు కట్టినప్పుడు, గృహప్రవేశం చేస్తున్నప్పుడు, ఆ ఇంట్లో వాస్తుయాగం జరుగుతున్నప్పుడు ఈ మణిద్వీపమును చదివించుకోండి. అది కూడా ప్రయత్నేన పఠితవ్యం, ప్రయత్నించి చదివించవలెను. అనగా అర్థం ఏంటి? అది చదివేవాళ్ళు ఎవడు పడితే వాడు దొరికాడు కదా ఎవడో ఒకటి చేసి చదివిస్తే వాడు అందులో బాత్ మే బూత్ హే అని బండబూతులు చదివాడు అనుకోండి, అప్పుడు ఫలితం ఉండదు, అపఫలితం వస్తుంది. అందుకని ఇటువంటి మంత్రశాస్త్రములు కనుక, శుభప్రదములు కనుక నిజంగా బాగా చదివేవాడు, భాష మీద పట్టున్నవాడు, అపశబ్దం లేకుండా ఉండేటటువంటి వాడు మాత్రమే చదవాలి. అందుకని ప్రయత్నేన పఠితవ్యం. దానివల్ల ఏమవుతుంది? ఆ పారాయణ వల్ల కళ్యాణం తేన జాయతే. తేన ఈ పారాయణము చేత కళ్యాణం శుభము జాయతే కలుగుతుంది. మీ ఇంట్లో ఆ రోజు నుంచి శుభాలు మొదలవుతాయి. అందువల్ల అందరిళ్ళకి నేను వెళ్ళి ఇప్పుడు పారాయణ చేయలేను కనుక
చదివేసి యూట్యూబ్లో పెట్టాం. ఆ యూట్యూబ్ ఆన్ చేసి ఐట్యూబ్తో చూస్తూ వినండి. ఐట్యూబ్ కూడా ఉపయోగించకపోతే కనీసం చెవులను ఉపయోగించండి. ఇయర్ ట్యూబు, ఐట్యూబు, ఎదురుగుండా ఉన్నది యూట్యూబ్. దాంతో శుభ్రంగా వింటే ఇల్లు శుభప్రదం అవుతుంది. ఇప్పటికి కూడా బెంగళూరులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బాలరెడ్డి. బాలరెడ్డే కదా. ఆయన కారు ఎక్కి దిగేదాకా మీరు ఆ కారులో కూర్చుంటే ఇదే వినపడుతుంది, గురువుగారి యొక్క మణిద్వీపం. ఇంక రెండోది లేదు. మణిద్వీపము తప్ప మరొకటి వినను, కనను, మూర్ఖొనను అన్నాడు ఆయన. అందువల్ల ఆ కారు అంతా ఎన్ని ఏళ్ల నుంచో 2 ఏళ్ళు ఎందుకుంటారు కొత్త కారు కొన్నాక. ఆ కొత్త కారు ఈనాటి వరకు ఎప్పుడు బయటికి తీసినా అందులో బ్రహ్మలోక ఊర్ధ్వభాగే సత్యలోక సయేవాస్తి ఎత్ర దేవీ విరాజతి ఇలా వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ అయిపోయాక మళ్ళీ రొటేట్ అవుతూనే ఉంటుంది. అందులో గురువుగారిని ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడల్లా, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి దేపెట్టినప్పుడల్లా ఆయన కారు ఎక్కితే అలా హాయిగా వినొచ్చు అనమాట. దానివల్ల ఎంతో ఆహ్లాదం కలుగుతుంది మనస్సుకి. ఆ కారే ఒక మణిద్వీపం అయిపోయింది. ఇలాంటి మహాభక్తులు కొందరు ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా ఇళ్లల్లో వీలున్నంత వరకు అలా మణిద్వీపం పారాయణం జరిగేలా చేసుకుంటే హాయిగా ఉంటారు భార్యాభర్తలు. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, మేమన్నా కొట్టుకుంటున్నామా అని. మీరు ఏదో కొట్టుకుంటారు కాదు. కిరణ్ అంటే పోనీ సాత్వికుడు, వాళ్ళ ఆవిడ అంతకంటే సాత్వికురాలు, నోట్లో వెలిడితే కొరకలేదు ఒక్క అతను తప్ప. కాబట్టి అలాంటి వాళ్ళు ఇది విన్నారు కూడా ఇంకొంచెం సాత్వికంగా ఉంటారు. జీవితంలో ఏదో ఒక్కసారైనా ఎప్పుడైనా రవ్వంతైనా విసుగు రాకుండా ఎలా ఉంటుందండి ఎంత గొప్పవాడికైనా. అవధాన శ్రీనివాస్ గారు లాంటి సాత్వికుడికి కూడా అప్పుడప్పుడు కొంచెం ఒక చిట్లింపు వస్తుంది ఏదో టైంలో. అయినా మనం ఇంకా 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 కార్యశూరత్వం పెంచుకోవడానికి, సాత్విక లక్షణం పెంచుకోవడానికి ఇది వినమన్నారు. అందువల్ల ఇటువంటి వాస్తుశాస్త్ర నైపుణ్యములన్నీ ఉపయోగించి నా అవతార సమాప్తి అనంతరం సముద్రములో నిమజ్జనం అయిపోయేలాగా చెయ్యమరగా అద్భుతంగా నిర్మాణం చేశాడు మహానుభావుడు విశ్వకర్మ. ఆ నగరం ఉండేది పెద్ద పెద్ద విశాలమైన మార్గాలు. ఇప్పుడు మనం ఎక్కడో సముద్రంలో కలిసిపోవటం వల్ల చూడలేకపోతున్నాం, కానీ అడుగున ఉన్నటువంటి ఆ సముద్రంలో ఉన్నటువంటి దాన్ని ఈ మధ్యన డాక్యుమెంటరీ తీశారు, తెలుసు కదా మీకు. ఇప్పటికి యూట్యూబ్లో ఉంది. ఆ లోపల కొన్ని వీధులు ఉన్నాయట, 8 ఏనుగులు పక్క నిలబడి వెళ్ళచ్చు. 8 ఏనుగులు. ఏనుగులు అంటే మళ్ళీ ఇలాంటి ఏనుగులు తప్ప నాలాంటి ఏనుగులు కాదు, మళ్ళీ మంచి దృఢమైన దిగ్గజాలు లాంటి ఏనుగులు. 8 ఏనుగులు పక్క నుంచి వెళ్ళొచ్చు అంటే ఎంత విశాలంగా ఉన్నాయో ఆలోచించండి. ఈ 6 lanes ఎందుకు మరిగిరావు. ఆ రోజుల్లో అటువంటి మార్గాలు వేశారు. ఇరుకైన మార్గము అంటే 4 రథములు మాత్రమే వెళ్ళగలిగితే అది ఇరుకుట. అది పల్లెటూరు మార్గం అంటే మరీ ఇరుకైన రూట్ అంటే కనీసం 4 రథాలు ఎడతాయి. ఇక్కడ వీళ్ళ మహంతగల ప్లాట్ఫారం మీద కార్లు పెట్టుకోవాలి, ఇది ఇరుకంటే. కానీ అక్కడ ఎంత విశాలంగా ఉందో తెలుస్తుందా. సాధుద్వార కవాట కుడ్య వలభీ స్తంభార్గళాగేహళీ వీధి వేధి గవాక్ష చత్తర రథ వేశ్వ ప్రఘాణ ప్రపా సౌధాట్టాలకసాల హర్మ్య విశిఖా సౌపాన సంస్థానముల్ శ్రీధుర్య స్థితి నొప్పు కాంచన మణిస్నిగ్ధంబులయ్యప్పురిన్. సాధుద్వారములు, పెద్ద పెద్ద సింహద్వారాలు, మంచి చెక్కతో తయారు చేయనివి. ఆ చెక్కకి మళ్ళీ బంగారపు రేకులు తాపడం చేశారు. విశాలమైనటువంటి సింహద్వారాలు. సింహద్వారం నుంచి లోపలికి కూడా డైరెక్ట్ ఏనుగు మీద వచ్చేయచ్చు, రథంతో వచ్చేయచ్చు. అంత పెద్ద పెద్ద తలుపులు. ఓ మనిషి దూరితే రెండో వాడు దూరలేడు ఇప్పుడు ఇక్కడ. అలా కాకుండా అంతంత విశాలమైనటువంటి తలుపులు ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద గోడలు, కిటికీలోంచి లోపలికి వచ్చేసేటి మళ్ళీ గరుత్మంతుడు రావచ్చు అన్నారు ఏకంగా. అటువంటి గవాక్షాలు. చెత్తర అంటే 4 రోడ్ల కోడళ్ళు. దాన్ని మనం ఏమంటాం, చౌరాస్తారంటాం ఇప్పుడు మనం. జంక్షన్స్, 4 roads ఒకేసారి కలుస్తాయి. అటువంటివి బయట పెద్ద పెద్ద రథాలు వెళ్ళగలిగేవి, విమానాలు కూడా వెళ్ళగలిగేటటువంటివి. ఇంకా విశాలమైన వీధులతోటి వేదికలు. ఎక్కడికక్కడ ప్రతి వీధిలోనూ ఓ వేదిక ఉండేది కూర్చోడానికి. ముసలాళ్ళు రిటైర్ అయిపోయారండి. సాయంత్రం వాకింగ్కి వెళ్ళాలి, పొద్దున వాకింగ్కి వెళ్ళాలి. ఈ వాకింగ్కి వెడుతున్నప్పుడు అరికాళ్ళు మోకాళ్ళు నొప్పులు వచ్చాయి కాబట్టి 2 అడుగులు వేసా కూర్చోడానికి వీలుగా ఎక్కడికక్కడ వేదికలు పెట్టారు తేగగా. ఆ వేదికలు కూడా చల్లగా ఉండేవి, పైగా ఎండలో మాడిపోక్కర్ లేకుండా. వాతావరణం ఎప్పుడు చూసినా శీతోష్ణంగా ఉండేదన్నమాట. అంత హాయి అయినటువంటి వేదికలు కట్టారు.
ఇంకా ఒకటి కోటలు, గోడలు, పెద్ద పెద్ద మేడలు. ఆఖరి అంతస్తులో ఒక ఆయన 70 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నాడు. ఆ 70వ అంతస్తులో ఉన్నవాడు చెయ్యెత్తితే చంద్రుడు తగులుతాట. అందుకని వాళ్ళ ఆవిడ రోజు కొంగుచ్చుకుని చంద్రుడు తుడిచేదనమాట. ఇప్పుడు బాత్రూములు కూడా కడగడం మానేశారు, 7 రోజులకు ఒకసారి కడుగుతారు. కానీ ఆవిడ రోజు చంద్రుడు తుడిచేదన్నారు. అసలు ఎంత ఊహండది! అంటే అంత ఎత్తుందని చెప్పడం. అక్కడ నిజంగా చంద్రుడిని పట్టుకుని తుడుస్తారని కాదు, చంద్రుడిని కూడా తన కొంగుతో ఆ భవనంలో ఉన్న ఆవిడ తొడవచ్చు, అంత ఎత్తుంది భవనం. ఇదో 70 అంతస్తులు, అదో 70 అంతస్తులు ఉందనుకుందాం. వీళ్ళు మళ్ళీ కిందకి దిగి ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎంతో కష్టం కదా. అందుకని ఇందులో ఉన్నవాళ్ళు అందులోకి వెళ్ళడానికి ఒక బిల్డింగ్లోంచి ఒక బిల్డింగ్లోకి వంతెన. ఆ వంతెన తాళ్లతో ఎత్తుకోవచ్చు, మళ్ళీ దింపుకోవచ్చు. ఇది కొన్ని చోట్ల బ్రిడ్జి ఎత్తి దింపినట్టుగా. బ్రసెల్స్లో, బెల్జియంలో చిటికి మటికి బ్రిడ్జి పైకి లేచిపోతూ ఉంటుంది. ఓడలా వెళ్ళగానే మళ్ళీ ఆ బ్రిడ్జి ఇలా పెడతారు. అది వచ్చినప్పుడు కారులో ఉండవలసిందే. ఈసారి బెల్జియం వెళ్ళినప్పుడు చూడండి, అసలు లండన్లోనే పక్కట్లేదు, మాంచెస్టర్లో పక్కన సిస్టరే తిరియట్లేదుట. ఈవిడ మాంచెస్టర్, ఆవిడ పక్క సిస్టరు, ఒకళ్ళు తిరియట్లేదు. కానీ అన్నీ తిరిగితే ఇలాంటివి తెలుస్తాయి. ఆ రోజుల్లో అంత సిస్టమ్ పెట్టారు వాళ్ళు. పైగా 70 అంతస్తులు ఎక్కాలంటే మాటలా, ఏదో ఇలాంటి పడుచువాళ్ళు ఎక్కగలరు. కానీ ఈ ముసలాళ్ళు ఏమెక్కుతారు? అందుకని వీళ్ళ కోసం ఆ రోజుల్లో లిఫ్టులు, పెద్ద తొట్టిట, అందులో కూర్చుని ఏనుగుతో సైతంగా ఇలా తాడు తిప్పుతూ ఉంటే అది పైకి లేచిపోయేది అనమాట. పైగా తాడు లిఫ్టు, మధ్యలో కరెంటు పోతే ఇరుక్కుపోక్కర్లా, మధ్యలో లిఫ్ట్ ప్రాబ్లం కూడా రాదు. తాడు గట్టిది, ఆ తాడు దిగితే వాళ్ళ ఆవిడ తాడు దిగినట్టే. అందువల్ల అంత గట్టి తాడు పెట్టారు. ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి విధానాలతో, సౌకర్యాలతో, నీటి పారుదల, మురికి నీరు వెళ్ళడానికి వీటితో ఏర్పాటు చేశారని భాగవతంలో వర్ణించారు కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఏ ఇంట్లో చూసినా చల్లగా ఉండే గదులు, వెచ్చగా ఉండే గదులు 2 రకాలు ఉండేవి. వేసవకాలంలో చల్లని గదుల్లోకి వెళ్ళచ్చు, వేసవకాలంలో వాళ్ళకి అదే ఊటీ. అదే శీతకాలంలో పడుకోవడానికి కొంచెం వెచ్చగా ఉండేటటువంటి గదులు ఉండేవి. అవి అప్పుడు మాత్రమే తెరిచి అందులో పడుకునేవారట. ఎవరి మీద కసి ఉంటే వేసవకాలంలో వేడి దాంట్లోకి దోసేయటమే. గురువు గారి మీద కోపం ఉందనుకోండి, వీడు మా ఇంటికి రావద్దంటే వచ్చాడు కదా అని వేసవకాలంలో వేడి గదిలోకి, శీతకాలంలో చల్ల గదుల్లోకి తోస్తే అయిపోయినట్టే. అలాంటి గదులకు తాళాలు వేసి ఏ కాలంలో ఎందులో పెట్టాలో అందులో పెట్టేవారు. ఇవన్నీ చూసే ఆయన మళ్ళీ అక్కడ మాయమై మధురా నగరానికి వచ్చాడు. ఇప్పుడు మధురా నగరంలో అందరినీ పిలిచి, మీరందరూ మీ ఇళ్లలోంచి ఏ వస్తువు కదల్చొద్దు, కళ్ళు మూసుకోండి అంతే. నేను చెప్పినట్టుగా కళ్ళు మూసుకుని ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమః అనండి. అనగానే అలాగే కృష్ణ అన్నారు. ఆయన మంత్రం చెబుతుంటే కళ్ళు మూసుకున్నారు. మంత్రం అయ్యింది, కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూస్తే ద్వారకలో ఉన్నారు. ద్వారకలో ఒక్కొక్కడు ఒక్కొక్క ఇంట్లో ఉన్నాడు హాయిగా. ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, దిక్కుమాలిన సెక్యూరిటీ చెక్కులు, బ్యాగేజీ చెక్కిన్లో తోయడాలు, హ్యాండ్ లగేజీలు, అందులో కూర్చోడాలు, అందులో కర్మగాలి ఇండిగో ఎక్కితే నడుం పేకడాలు ఏమీ లేవు. డైరెక్ట్గా ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళ ఇళ్లలో గడిపోయారు. చూస్తే అందరికీ కొత్త కొత్త ఇళ్ళే, బ్రహ్మాండంగా ఉన్నాయటండి ఇళ్ళు ఏకంగా. ఏమి ఇళ్ళండి బాబు! అప్పుడు వాడికి ఆశ్చర్యం కలిగింది. కళ్ళు మూసుకోమన్నాడు, మూసుకున్నాం. తెరిచేసరికి మనందరికీ స్వగృహాలు ఇచ్చాడు. ద్వారకా నగరం అనే నిర్మాణం చేస్తున్నాను, ఆ ద్వారకలో చేరుస్తానని తెరిచాడు. ఇది కదా కృష్ణుడి యొక్క మహిమ అనుకున్నారు. ఒక్కడ మాత్రం కృష్ణుడు కళ్ళు మూసుకోమన్నాడు, ఎందుకు మూసుకోవాలి, ఏం చేస్తున్నాడో చూద్దాం, ఇలా దొంగ చూపులు చూశాడు. అందుకే దొంగ చూపులు చూడకూడదు, మూసుకుంటే మూసేయాలి. మూసేయి అంటే మూసేయటమే, అవునా? వాడు అలా దొంగ చూపులు చూశాడు. వాడు ఒక్కడు ఉండిపోయాడు మధురా నగరంలో. అంతా వెళ్ళిపోయారు, వాళ్ళ కుటుంబం కూడా వెళ్ళిపోయింది. వీడొక్కడు ఏడు మొహంతలో ఉన్నాడు, ఎవడూ కనపడ్డు. అప్పుడు ఆకాశవాణి, నువ్వు కళ్ళు తెరిచావు కనుక నడుచుకుంటూ పో ద్వారక్కి అని రూట్ చెప్పింది, రూట్ మ్యాప్. ఇక వీడి కర్మ చూడండి, సాయంకాలం వాకింగ్కి బయలుదేరాడు. దారిలల్లా తడువుకుంటూ సాల్ట్ ఫోర్టు, రాక్ ఫోర్టు, ఈ ఫోర్ట్లన్నీ దాటుకుంటూ ఏకంగా 40 రోజులకి వెళ్ళాడు వాడు. కాబట్టి గురువు గారి యొక్క వాక్యం అప్పుడు గురువాక్యంతో కర్తవ్యం. ఇలా అందరినీ చేర్చాక అప్పుడు కృష్ణుడు వచ్చి మధురా నగర సింహద్వారం తలుపు తీశాడు. అప్పటిదాకా 28 రోజులు అయిందిట చుట్టుముట్టి. తలుపులు తీయరు, ఎవరు బయటికి రారు, బయటివాడు లోపలికి వెళ్ళాడు. యవనుడు అలా కోట చుట్టూత సైనికులతో చుట్టుముట్టి ఉన్నాడు.
బయటే వంటలు, బయటే పెంటలు, బయటే నిద్రపోవడాలు. ఇది వాళ్ళ పరిస్థితి. విసిగెత్తిపోయేవాడు. ఎలా లోపలికి వెళ్ళలేము, లోపల వాడు బయటికి రాడు. ఆ సమయంలో 28వ రోజున తలుపు తెరవబడింది. హమ్మయ్య అనుకుని చూస్తే కృష్ణుడు టీవీగా చేతులు ఊపుకుంటూ మెడలో వనమాల ధరించి ఒక్కడే వస్తున్నాడు. ఎవ్వరూ లేరు. మొత్తం మధురానగరం అంతా శూన్యం. వాడికి మతిపోయింది. భటులారా, మంత్రులారా, సామంతులారా, ఏమి విచిత్రం ఇది! వచ్చేవాడు నీలంగా ఉండడం వల్ల వాడిని చూస్తే కృష్ణుడు అనిపిస్తున్నది. కానీ కృష్ణుడు ఇంత సింపుల్గా ఒంటరిగా వస్తాడా? మరీ బొత్తిగా పద్మాకర్ గారిలో ఉన్నాడు ఈయన. ఎవడండి బాబు, అసలు బొత్తి చేతికి ఉంగరం కూడా లేకుండా వస్తున్నాడు. కరిసంఘంబులు లేవు, కూడా ఏనుగులు లేవు. రావు తొరగౌఘంబుల్, కూడా గుర్రాలు లేవు. రథవ్రాతముల్ 10 సర్పింపవు, కూడా ఒక్క రథం లేదు. రారు సూరులు, కూడా వీరులు కూడా రావడం లేదు. ధనుర్బాణాసి ముఖ్యాయుధోత్కరమం బోనడు, చేతిలో ధనుస్సు లేదు, బాణములు లేవు, కత్తులు లేవు, ఏ ఆయుధాలు లేవు. మాలికాధరుడొక్కడే నిర్గమిల్చే నగరద్వారం గుణంగంటిరే. ఈతడు ఒంటరిగా బయటకు వస్తున్నాడు, ఏ ఆయుధం లేకుండా. ఆ రూపం ఎలా చూడడానికి శక్రచాపయుత మేఘస్ఫూర్తితో. ఆకాశంలో నల్లని మబ్బులో హఠాత్తుగా ఇంద్రధనుస్సు కనపడిందిట. అప్పుడప్పుడు వర్షాకాలంలో మబ్బులో పక్కన ఇంద్రధనుస్సు పక్కన కనపడితే అలా ఉన్నాడు. అంటే ఆయన నల్లగా ఉన్నాడు. నల్లగా ఉన్న కృష్ణుడు మేఘంలో ఉన్నట్ట. మెడలో ఏముంది? వనమాల. ఈ వనమాల ఇంద్రధనుస్సులో ఉందిట. ఇంద్రధనుస్సుతో కూడిన నల్లని మేఘమా అన్నట్లుగా వనమాలిక ధరించిన మాలికాధరుడు కృష్ణుడొక్కడే నగరద్వారం నుంచి మనకేసి వస్తున్నాడు. పైగా ఎన్నాళ్ళు అయ్యింది ఈ నగరం మీదకి మనం దండయాత్రకు వచ్చి, ఒక్కడైనా లోపల నుంచి బయటకు వచ్చాడా? బయటవాడు లోపలికి వెళ్ళాడా? మనకేమో ఆహారం లేదు, వాళ్ళకి లోపల ఏముందో తెలియదు. విసిగిపోయాం. ఇన్నాళ్ళకి 28వ రోజుకి లోపల నుంచి ఒకడు బయటకు వస్తున్నాడు. ఆ వచ్చేవాడు ఒంటరిగా ఉన్నాడు. నారదుడు చెప్పినటువంటి వాడు వీడే అయి ఉంటాడు. ఈ వర్ణనని బట్టి చూస్తే ఆనాడు నారదుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడని చెప్పినటువంటి వర్ణనను పరిశీలించి చూడగా ఈతడే కృష్ణుడయ్యి ఉంటాడని నాకు అనిపిస్తున్నది. పైగా నిర్ముక్తాయుధుడు, ఆయుధం లేకుండా వస్తున్నాడు. ఎందుకంటారు? నన్ను ఓడించడానికా? ఓడించడానికి వచ్చేవాడు ఆయుధం లేకుండా వస్తాడా? లేదు లేదు, యుద్ధానికి రావట్లేదు. ఇంక దేనికి వస్తూ ఉంటాడు? అన్నీ వాడే. ఎవడు పక్కవాడు సమాధానం చెప్పడు, వీడియో కొనుక్కుంటాడు అనమాట. ఏకపాత్ర అభినయం. పక్కన అంతమంది ఉన్నా సరే. ప్రియోక్తులకునో ప్రేమగా మాట్లాడి బుట్టలో వేసుకోవడానికి వస్తున్నాడా? అబ్బే, ప్రేమగా మాట్లాడడానికి ఇన్ని రోజులు తీసుకోరుగా. శ్రీగోరియో మా కోట 28 రోజులుగా మూసు కూర్చున్నాం, దాంతో తిండి లేక ఏడుస్తున్నాం, పాకిస్తాన్కి నీళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు ఎలా ఏడిచారో అలా ఏడుస్తున్నాం, అంచేత డబ్బు కావాలని అడగడానికి వస్తున్నాడా? మొత్తం మీద వీడు ఒక్కడే వస్తున్నాడు. కాబట్టి ఏదో కారణం ఉంది. నేను అదేదో తేల్చుకుంటాను. ఒరే మీరు ఇక్కడే ఉండండి. ఎందుకో తెలిసినా, నేను వీరుణ్ణి. ఆ రోజుల్లోనంటే పాతకాలపు యవనులు, ఇప్పుడున్న దరిద్రపు తరకలు కాదు. వీళ్ళంతా నీచమైన మతం తర్వాత వచ్చింది. అప్పట్లో టీవీ అంటే టీవీ. అందుకని వాడు ఏమన్నాడు? వాడు ఒంటరిగా వస్తున్నాడు, నేను ఒంటరిగా యుద్ధం చేస్తాను. వాడు ఆయుధం లేకుండా వస్తున్నాడు, నేను కూడా ఆయుధం లేకుండా మళ్ళీ యుద్ధం చేసి ఓడిస్తాను అని బయలుదేరాడు. గర్గుడు సృష్టించినటువంటి వాడు కనుక అదొక ధర్మం ఉండేది ఆ రోజుల్లో. దుర్యోధనుడి కంటే నయ్యేవాడు. అలా వాడు నవ్వుతూ గుర్రము దిగి ఎదురుగుండా వెళ్ళాడు. కృష్ణుడు వాడిని దగ్గరికి రానిచ్చేటండి. సరిగ్గా 11 అడుగులు దూరంలో ఉండగా 1, 2, 3 ఇంగ్లీష్లో 1, 2, 3 అని పరిగెత్తి పారిపోవడం మొదలెట్టాడు. రన్నింగ్ రేస్ మొదలెట్టాడు. ఇంకా యవనుడి యొక్క సైనికులు పకపక నవ్వారు. కాలయవనుడైతే ఇంకా వెకిల్ నువ్వు నవ్వినవాడు నవ్వినట్టు నవ్వాడు అన్నాడు. అంతే. వాడు నవ్వేమన్నాడు? ఈ వీరుడు నాతో యుద్ధం చేస్తాడా అంటే వెటకారం. వీడిని మహావీరుడని నారదుడు పొగిడాడు. ఈతడా కౌసుడిని, జరాసంధుని ఓడించినవాడు. ఇదేదో అంత మోసం.
నన్ను చూసి చూడగానే పుంజాలు తెంపుకుని పారిపోతున్న వీడేమిటి, మహావీరుడేమిటి అని పలికి, యదువంశోత్తమ పోకు పోకు రణమీ నరహంబో కంసాదులం కథనక్షోణి జయించితీవని సమిత్కామంబునన్ వచ్చితిల్ విదిత ఖ్యాతులు వీడుబోవ అరికిన్ వెన్నిచ్చి ఇబ్బంగి ఏగుదురే రాజులు రాజమాతృడవే వైగుణ్యంబు వచ్చుంచుమీ ఓయి యదువంశోత్తమ, అలా పారిపోకు, నాకు యుద్ధభిక్ష పెట్టు. నీతో యుద్ధం చేసి నా బాహుబలాన్ని ప్రదర్శించి నేను గొప్పవాడిని నిరూపించుకుందామని ఎక్కడో ఎడారి నుంచి ఇన్ని బిడారులు వేసుకుంటూ రాడారి సిస్టమ్ లేని రోజుల్లో వచ్చాను. నువ్వు చూస్తే నన్ను చూసి పారిపోతున్నావు, నీ మొహం తగలయ్యా. యుద్ధంలో నిలబడి యుద్ధం చేస్తే కీర్తి వస్తుంది, పోరాడుతూ చస్తే వీరస్వర్గం వస్తుంది, పారిపోతే వస్తుంది ఆయాసం వస్తుంది. నీ గురించి ఎంతోమంది చెప్పారు, కంసాదులను యుద్ధంలో జయించావని విని నీతో పోరాడితే కీర్తి కదానని నారదుడు రెచ్చగొడితే చచ్చి చెడి ఇంత దూరం వచ్చాను. నువ్వు చూస్తే అసలు యుద్ధమే లేకుండా పారిపోతున్నావు. ఇది న్యాయమా? ఖ్యాతి పొందినవాడు, ప్రసిద్ధికెక్కినవాడు, వీరుడైనవాడు, అందులో కుర్రాడు శత్రువును చూచి పారిపోతాడా? నగరం నగరం శత్రువులు కుదిరి ఒంటరిగా పారిపోతున్నావంటే నీ వంటి పిరికి పంద ఉంటాడా? అసలు రాజువేనా, రాజమాతృడివేనా? వైగుణ్యంబు వచ్చుంజుమి, అపఖ్యాతి వస్తుందని ఒక అర్థం. వైగుణ్యం అంటే నిర్గుణ పరబ్రహ్మవసుమా అన్నాడే. వాడికి తెలియకుండానే వాడు తిడదాం అనుకున్నాడు. ఆ వైగుణ్య శబ్దం ఒకటి నీకు చెడ్డ పేరు వస్తుంది, రెండవది నిర్గుణ పరబ్రహ్మవసుమ అని పలికి నీవు రకరకాల అవతారాలు ఎత్తేవంటాడు ఈ నారదుడు. నారదుడికి ఏమైనా ఈ మధ్య రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిందో ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు? లేకపోతే నువ్వు చూస్తే ఒక్క అవతారం కూడా లేదు, ఒకటే పలాయన అవతారం, అదొకటే కనపడుతున్నది. బలిమిన్ మాధవ నేడు నిన్ను భవన ప్రఖ్యాతిగా బట్టెదన్, ఇవాళ నా బలంతో నిన్ను పట్టుకుంటాను, ప్రపంచం నన్ను ప్రశంస చేస్తుంది, నాకు మెడల్స్ ఇస్తుంది. నువ్వు ఎక్కడ దాక్కున్నా మొదలుపెట్టాడు వరుసగా. జలముల్చొచ్చిన నీళ్లలో వెళ్ళి చేపలా దాక్కున్నా అంటే మత్స్యావతారం ఎత్తినా పట్టుకుంటాను. పర్వతం కింద దూరినా అనగా మందర పర్వతం కింద దూకినా కూరమ అవతారం అయినా పట్టుకుంటాను. భూమి కిందకి దూరినా పట్టుకుంటాను, వరాహ అవతారం ఎత్తినా పట్టుకుంటాను అనమాట. స్తంభంలోకి దూరినా పట్టుకుంటాను, నరసింహ అవతారం. ఆ తర్వాత అంటాడు, నువ్వు పొట్టాడివై బ్రాహ్మణ వేషం ధరించినా సరే నేను పట్టుకుంటాను. ఆపై నువ్వు బ్రాహ్మణుడిలాగా తపస్సు చేసుకుని గొడ్డలు పుచ్చుకున్నప్పటికీ నీ పట్టేస్తాను. మహారాజు వేషం ధరించినా పట్టుకుంటాను. అగ్రజన్మ హలికా శ్వేటాకృతులు దాల్చినన్, అగ్రజన్మ అనగా పరశురామ అవతారం, హలిక హలం ధరించిన బలరాముడు, ఆ తర్వాత క్షత్రియ అవతారం ధరించిన అంటే రామావతారం, శ్వేటాకృతి గుర్రం ఎక్కినటువంటి గుర్రపురుగుతో ఉన్నమాట కల్కి అవతారం. ఏ అవతారం ఎత్తినా పట్టుకుంటాను అని వాడి ఉద్దేశం. కానీ వాడి ఉద్దేశం అదేంగా తిట్టాడు, నువ్వు గుర్రం ఎక్కి పారిపోయినా పట్టుకుంటాను, నువ్వు స్తంభంలో దాక్కున్నా, భూమి కింద దాక్కున్నా, పాతాళంలో దాక్కున్నా, ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటానని వాడు అన్న మాటలన్నీ ఆయనకి అవతారాలు అయ్యాయి. మొత్తం మీద నేను పట్టుకుంటాను అంటూ పరిగెడుతూ ఉంటే రావోయ్ పట్టుకో కమాన్ కమాన్ అనడం, రెచ్చగొట్టడం, ఈయన పరిగెత్తడం. ఎన్ని మైళ్ళు పరిగెత్తాడో తెలియదండి బాబు. రాత్రిపూట చీకట్లో ఒంటరిగా తిరిగేసినటువంటి పాదయాత్రకు వెళ్ళిన గురువుగారు శిష్యులేగా తిరిగేశారు వాళ్ళు. ఎక్కడి మధురా నగరం ఇంచుమించుగా మళ్ళీ ద్వారకా నగరం వైపు వెళ్ళేటటువంటి ప్రాంతం అక్కడుంది, గుహ, అక్కడ దాకా వెళ్ళిపోయాట. ఇంక వీడు దొరకడరా బాబు అనుకున్నాడు. వీడిని పరుగున వెళ్ళి పట్టుకోవడం కష్టం, ఆయాస పెట్టేస్తున్నాడు. పైకి ఎంతసేపు పరిగెడితే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కృష్ణుడికి మోకాళ్ళ నొప్పులు ఉండవు. అందుకని ఇక దొరకడు, వెనక్కి పోదాం అనుకుంటే అప్పుడు కావాలని రెండు చేతుల మధ్యలో కనపడేవాట. వీడు చేతుల్లో కట్టుకుని ఇంకా దొరకడు అనుకుంటే చేతుల మధ్యలో కనబడి దొరికినట్టు దొరికి మళ్ళీ పారిపోయేవాడు. అంటే వాడిని వెనక్కి వెళ్ళినవాడు దొరకడు. విసిగి వేసారిపోయాక ఎదురుగుండా పెద్ద గుహ ఉన్నది. ఇప్పటికి కూడా ద్వారకా నగరానికి
ఇంచుమించుగా ఒక 12 కిలోమీటర్ల దూరంలోనే అంతలో ఉంటుంది ఆ గుహ అనమాట, కొండ. ఆ గుహ లోపలికి వెళ్ళి మాయమైపోయాడు కృష్ణుడు. వీడు అట్టహాసం చేశాడు, వికటాట్టహాసం చేశాడు. ఈ గుహలోకి వెళ్ళివాడు బయటికి ఎలా వస్తాడు, లోపలే ఉంటాడు. కాబట్టి వీడు అంతం చూస్తానని లోపలికి వెళ్ళాడు. ఓరీ కృష్ణ ఎక్కడున్నావు అని గుహంతా వెతికాడు. ఆ గుహంతా కట్టిక చీకటి. ఆ చీకటిలోకి అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది కళ్ళకి. కొంతసేపటికి చూడగా లోపల మినుకు అంటూ కాంతి కనపడింది. ఆ కాంతిలో కొంచెం ముందుకెడితే కొంచెం స్పష్టంగా కనపడింది. అక్కడ పెద్ద వేదిక ఉన్నది, విశాలమైన గుహ. అదేం మాటలు కాదు. అప్పట్లో టిక్కెట్లు పెట్టలా, 23 పౌండ్లు లోపలికి వెళ్ళడానికి. మన వెళ్ళాక ఏంటి గుహ అది? చెడ్డా కేవ్స్. ఎంత చెడ్డ, అవి కేవ్స్ అని అర్థం. అలాంటి చెడ్డా కేవ్స్ లాంటి కేవ్స్లో అయితే $23 పెట్టారు, పౌండ్లు పెట్టారు. అక్కడ ఏమీ లేదు. లోపలికి వెళ్ళి చూడగా ఒక దెమ్మ ఉంది. ఆ దెమ్మ దగ్గర దెమ్మ తిరిగి పడుకుని నిద్రపోతున్నాడు ఒకడు. పక్కన నుంచి నీళ్లు చల్లగా కారుతూనే ఉన్నాయి. ఆ పడుకున్నవాడు అంటున్నాడు, ఇంత గడ్డం పెరిగిపోయిందండి. ఏకంగా గడ్డమే 1 కిలోమీటర్ ఉంది. మీసాలు పెరిగిపోయి ఉన్నాయి. గాఢంగా నిద్రపోతున్నాడు దుమ్ము కొట్టుకున్న శరీరంతో. వీడికి మతిపోయింది. ఏమి చిత్రం ఇది! లోపలికి నా కళ్ళ ముందు 15 గంట క్రితం వచ్చాడు. నేను వెతకడానికి దానికి మహాయితో 15 గంట 20 నిమిషాలు పట్టింది. ఈ 15 గంటలో లోపలికి వచ్చి వేషం మార్చుకుని నిద్రపోతున్నాడా? ఇంత మాయావని ఎక్కడ చూడలేదు అనుకున్నట్టు. అంటే కృష్ణుడే నిద్రపోతున్నాడు అనుకున్నాడు. ఈ కాసేపట్లో మేకప్ కిట్ తెచ్చుకున్నాడా? ఈ గడ్డం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? ఈ మీసాలు ఏమిటి అనుకున్నట్ట. అలము చేయలేక పురుషాధమ దుర్లభ కంటక ద్రుమాభీల మహాశిలా సహిత భీకర ఖడ్గత రక్షు సింహ శార్దూల భయంకరంబైన దుర్గపథంబున పారు తెల్చి ఈ శైలగుహం సనిద్రుక్రియ సాగి నటించిన పోవనితునే. యుద్ధం చేయలేక పారిపోయావు, పిరికాళ్ళ పారిపోయి ఇన్ని మైళ్ళు నన్ను పరిగెత్తించి అలసట వచ్చేలా చేసావు. ఎంతమందితో యుద్ధం చేసినారా అని అలసట నీ వెనకాతల పరిగెత్తడం వల్ల వచ్చింది. రన్నింగ్ రేసులో ఫస్ట్ వస్తావు ఈ లెక్క నువ్వు. పరిగెత్తి భయంకర కేకారణ్యాలలో, సింహాలు, పులులు, ఎలుగుబంట్లు తిరిగే అడవుల్లో, రాళ్ల మీద ముళ్ళ మీద నడిపించావు. చివరికి కొండ గుహ దగ్గరకు వచ్చావు. ఈ కొండ గుహలోకి వచ్చి లోపలికి వచ్చి నిద్రపోయినట్టు నటిస్తావా? కొన్ని నిద్రపోతున్నట్టు నటించినా పర్వాలేదు. ఈ కాసేపట్లో దాఢీ ఎలా పెంచావు? గడ్డం ఎక్కడి నుంచి పెంచావు? ఈ జుట్టు ఎక్కడి నుంచి పెంచావు? పైగా ఈ గుర్రకేమిటి? ఈ బూడిదేమిటి? నారదుడు చెప్పాడు ఇదంతా మాయని. నువ్వే మాయావి. నీ మాయతో ఇవన్నీ సృష్టించుకుని నిద్రపోతున్నావు. ఎంత నిద్రపోయినా నేను వదలను నిన్ను. ఇప్పుడు నిద్రపోతున్నావు, ఒక్క తన్ను తనితే శాశ్వతంగా నిద్రపోతావు, జాగ్రత్త అన్నాడు వాడు. అనుచు ఎవరుడట్టహాసంబు కావించి చెట్టుల వజ్ర కఠిన సదృశమైన వామపాదమెత్తి పారే గుహన్ ప్రతిస్వనంబుని కూడా. ఇలా పలికివాడు ఒక పెద్ద అరుపరిచాడు, తెగనవ్వాడు అనమాట. అన్నాడు మన పాత సినిమాల్లో శ్రీరంగ గారు నవ్వినట్టుగా. ఎగిరి ఎడంకాలతో వాడు డొక్కలో ఒక తన్ను తన్నాడు. పై ఎగిరి దూకి వరి తన్నట్ట. వామపాదం ఎత్తి అన్నారు, ఎడంకాలతో తన్నాడు. తన్నుతున్నప్పుడు ఆ శబ్దమునకు కొండ గుహంతా మారుమోగిపోయింది. వాడు తన్నుతున్నప్పుడు ఎగురుతున్నప్పుడు శబ్దాలు పుట్టే, ఆ శబ్దాలతో గుహంతా మారుమోగిపోయింది. గుహ కదా బయటికి రాదు శబ్దం. పైగా అట్టహాసం, ఈ అరుపులు, నవ్వులు. అలా నవ్వి ఒక్క తన్ను తన్నాడు. ఆ తన్నుకి నిద్రపోతున్నవాడు బద్ధకంగా ఒళ్ళలా విరుచుకున్నాడు. అంత తన్నితే వాడికి బద్ధకం కొంచెం తగ్గిందిట మహానుభావుడు. ఆ గాఢంగా నిద్రపోతున్నాడు. అన్నాడు, ఒకసారి ఒళ్ళు విరుచుకున్నాడు, కళ్ళు ఇలా ఇప్పాడు. చూసి ఎవడ్రా నన్ను తన్నాడు అని కాలయవనుడికేసి చూశాడు. చూడ్డంతే ఆ కళ్ళల్లో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. ఆ అగ్నిజ్వాలలు కాలయవనుడిని చుట్టుముట్టాయి. కన్ను మూసి తెరిచేలోపు కాలి పిడికెడు బూడిదైపోయాడు ఆ గాడిద. ఈ కథ అంతా పరీక్షిత్తు వింటున్నాడుగా శుకుడు ద్వారా. అతనికి మతిపోయింది. కృష్ణుడు ఏమయ్యాడు? ఆ నిద్రపోతున్నవాడు ఎవడు? వాడిని వీడు తన్నగానే అతను వెలుగు తెచ్చుకోవడం ఏమిటి? అప్పుడు అతని కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి వాడిని బూడిద చేయడం ఏమిటి? ఈ కథ ఏమిటి, కమావిషయం ఏమిటి చెప్పమనగా అప్పుడు చెప్పాడు ఆయన. పూర్వం వైవస్వతమనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆ ఇక్ష్వాకు యొక్క కొడుకుల్లో వంశస్థుల్లో మాంధాత చాలా గొప్పవాడు.
వైవస్వత మనువంశంలో మాంధాత. మాంధాతకి 10 మంది కొడుకులు. ఆ 10 మంది కొడుకుల్లో ఒకడు ఇతడి పేరు ముచుకుంద మహారాజు. ముచుకుందుడు సాక్షాత్తు మాంధాత కొడుకు. ఈ ముచుకుందుడు మహావీరుడు. ఆయన ఎక్కడుంటే అక్కడ విజయం తథ్యం. ఒకప్పుడు దేవదానవులకి ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయి పారిపోయారు. అప్పుడు దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, మాకు విజయం ఎలా లభిస్తుంది, రాక్షసుల్ని మేము జయించడం ఎలాగా అని అడిగితే, ఈ ముచుకుంద మహారాజు ఎవరి వైపు ఉంటే వారికి విజయం తథ్యం, ఆయన్ని మీరు మీ వైపు లాక్కోండి, ఆయన మీకు సహాయంగా యుద్ధానికి వస్తే దానవులంతా సర్వనాశనం అవుతారు, మీకు తిరిగి స్వరాజ్యం లభిస్తుందనగా వెంటనే వాడు ముచుకుందుని బతిమాలారు. ముచుకుందుడు స్వర్గానికి వెళ్ళి గుర్రమెక్కి యుద్ధం చేసి దానవుల్ని చీల్చి చెండాడాడు. యుద్ధం అయ్యింది. ఆ తర్వాత దేవతలంతా, మహారాజా మీ వంశమే గొప్పది, ఇక్ష్వాకు మహారాజు గొప్పవాడు, వైవస్వతుడు గొప్పవాడు, మాంధాత ఇంకా గొప్పవాడు, ఆ మాంధాత కొడుకు నువ్వు, అందుకే మాకెంతో సాయం చేసావు, ఏం వరం కావాలంటే వరం ఇస్తాం, కోరుకోమంటే నాకు మోక్షం కావాలన్నాడు ఆయన. అబ్బే, శ్రీహరి తప్ప మోక్షం మేము ఇవ్వలేం అనగా, అయితే మా ఇంటికి పంపండి అన్నాడు ఆయన. ఇక మీ ఇల్లు ఎక్కడుంది, నువ్వు ఇక్కడికి వచ్చి దేవతలకి సహాయం చేస్తూ ఉండగా నీ వంశం వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారు, చాలా కాలం యుద్ధం చేసావు ఇక్కడ, ఈలోపు ఏమైపోయింది, రామావతారం అని వస్తున్నది, అక్కడికి ఎంతకాలం గడిచింది, కృతయుగంలో వచ్చావు, త్రేతాయుగం నడుస్తున్నది, కాబట్టి ఈ భూమండలంలో ఎవడూ శాశ్వతం కాదు, స్వర్గంలో ఉండడం వల్ల నీకు జరా మరణములు లేవు గనక, నీకు ఆయు అలాగే ఉంది గనక నువ్వు ముసలాడివి కాకుండా ఉన్నావు, ఇప్పుడు నువ్వు వెళ్ళినా నిన్ను గుర్తుపెట్టేవాడు ఎవడూ లేడు అనగా, మా వాళ్ళు లేరు, మోక్షం ఇవ్వలేరు, ఇంకేముంది నా మొహానికి, నిద్రన్నా తగలేయండి అలిసిపోయాను అన్నాడు ఆయన. అది ఇవ్వగలం, మిగతా ఇవ్వలేం, కానీ నీకు మత్తు మందు లాంటి ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెట్టే శక్తి మాకున్నది, జై ఇంద్ర అని నన్ను తలుచుకుని భూలోకంలో కొండగుహ చూపిస్తాం, అక్కడికి వెళ్ళి హాయిగా బండ మీద పడుకో, నీ అంతటా నువ్వు లేచేదాకా ఎవడన్నా బలాత్కారంగా లేపాడా, ఆ లేపినవాడు నీ కంటి మంటలతో బూడిదైపోతాడు అని కావాలని వరం ఇచ్చారు వాడు, ఈ భవిష్యత్తు తెలుసు కనుక. వెంటనే వచ్చి ఆయన ఇక్కడ పడుకున్నాడు. హాయిగా ఎప్పుడో త్రేతాయుగంలో పడుకున్నవాడు ద్వాపర యుగంలో ఇక కలియుగం రాబోయేదాకా నిద్రపోయేట. ఏం నిద్ర అంటే అది, కొంతమంది అదృష్టం అది. ఈ బండ ఇండిగో ఫ్లైట్లో కూడా ఎక్కి దిగేదాకా నిద్రపోతారు కొంత, తెలుసా మీకు? నడుమేమో మనకు పీకుతుందా, కూర్చోలేకపోతున్నామా, అక్కడ కూడా కూర్చుని అని పక్కవాడి మీద పడి మరి నిద్రపోతారు. అదొక అదృష్టం. కొంతమందికి ఎక్కితే నిద్ర, కారు ఎక్కితే నిద్ర, రైలు ఎక్కితే నిద్ర, ఉపన్యాసంలో కూర్చుంటే నిద్ర, తిండికి ముందు నిద్ర, తిండి తర్వాత నిద్ర. కేకే గుప్తా గారు పట్టుకున్నారు వాడిని, కుంభకర్ణుడు గారు. అందువల్ల అలాగా ఏదో కర్మయోగం. ఈయన మహాయుద్ధం చేయటం వల్ల, దేవతల వల్ల వరాలు పొందడం వల్ల నిద్రపోయాడు పాపం. ఇప్పుడు ఇంతకాలానికి కృష్ణుడు పరమాత్ముడు కనుక అన్నీ తెలుసు కనుక ఆయన అనుగ్రహించాలి కనుక, కాలయవనుడు యాదవుల చేతిలో చావడు గనక ఇక్కడికి తీసుకొచ్చాడు, ఆయన అదృశ్యం అయిపోయాడు. ఈ మూఢుడు ఆ వల్లో పడి ఎడంకాలతో తన్నాడు, తనడంతో ఆయన కళ్ళు విప్పాడు, కళ్ళలో నుంచి దేవతలు ఇచ్చిన వరం ప్రకారం అగ్నిజ్వాలలో వచ్చేవాడు, కాలి పిడికెడు బూడిదైపోయాడు. అతడే ఆ ముచుకుంద మహారాజు. ఇప్పుడు ముచుకుందుడు ఏమిటి వీడు, ఎవడరా ఇక్కడికి వచ్చాడు, నన్నెందుకు తన్నాడు, అనవసరంగా బూడిదయ్యాడని చూస్తూ ఉంటే దివ్యమంగళ రూపంతో శ్రీహరి ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు శ్రీకృష్ణుడు. ఆ కాంతితో గుహంతా తగతగతగలాడిపోయింది. కటిక చీకటితో ఉన్న గుహ కోటి సూర్య ప్రభాభాసమానమయ్యింది. మెడలో అద్భుతమైన వైజయంతిమాలతో మిరుమిట్లు కొలుపుతున్న కిరీటంతో ఆజానుబాహువుగా ఉన్న పరమాత్ముడు కనపడగానే అప్పటికి ఇంకా అర్థం చేసుకోలేక 2 చేతులు జోడించి నమస్కరించి, మహాత్మా నీవెవరవు, నీ కాంతికి లొంగి నీకు నమస్కరిస్తున్నాను, నేను మాంధాత పుత్రుణ్ణి, దేవతల వరం వల్ల నిద్రపోతున్నవాడిని, ఈ మూఢుడెవడో వచ్చి అన్యాయంగా నన్ను తన్నాడు, బూడిదైపోయాడు, వాడెవడు, నువ్వెవరివి, అసలు ఏమిటో తెలియట్లేదు అనగా, అప్పుడు ఆయన, నేనెవరినో తెలియాలంటే నా వల్ల కూడా కాదు, అంత మహిమ నాది, సకల లోకేశ్వరుణ్ణి, ఒకప్పుడు మీ వంశంలో రాముడి పేరుతో పుట్టినవాడిని నేనే, ఇప్పుడు జగత్తులో దుష్టులు పెరిగిపోతే ఈ దుష్ట శిక్షణం కోసం భూదేవి దేవతలు నన్ను ప్రార్థిస్తే ఇలా అవతరించాను. ప్రస్తుతం భూలోకంలో 125 ఏళ్ళు ఉండే అవతారం ఇది. ఇక నీ వల్ల భస్మైపోయిన వాడి పేరు కాలయవనుడు, మూఢుడు వాడు.
వాడిని ఇక్కడికి నేనే తీసుకొచ్చాను, నీ ద్వారా వాడిని చంపాను, కాబట్టి ఏం వరం కావాలో కోరుకోను. కానీ తన పేరు చెప్పకపోయినా ఆయన అన్న మాటలను బట్టి అర్థమైపోయింది దానికి. మహాత్మా, సందేహం లేదు, నువ్వు మాధవుడివి, శ్రీకృష్ణ రూపంలో ఉన్న పరమాత్మది. నాకెలా తెలుసు అంటావేమో, గర్గాచార్యుడు మీ యాదవ పురోహితుడు మాకు కూడా గురువే. నేను కృతయుగవాడినే, యయాతి మహారాజు కృతయుగవాడే కదా. అప్పుడు యయాతి మహారాజు గారేమో హస్తినాపురంలో ఉంటే మేము అయోధ్యలో ఉండేవాళ్ళం. మాకు సయోధ్యం ఉండేది, కొట్టుకునేవాళ్ళం కాదు. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తమిళం వాళ్ళు ఇలాంటి కొట్లాట్లు లేని రోజులు. అందువల్ల మేము చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. ఒక రోజున గర్గ పురోహితుడు మా దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆయనకి పాదపూజ చేశాక ఆయన నన్ను చూచి ఎగాదిగా, నువ్వు అదృష్టవంతుడివి మహారాజా, శ్రీకృష్ణ పరమాత్ముడు యాదవ వంశంలో జన్మించబోతున్నాడు, ఆయనకి నేనే పురోహితుడినై పేరు పెడతాను, నిన్ను ఆయన ఒకానొక పనికి ఉపయోగించుకుంటాడు, నీ చేత తన పని చేయించుకుని దుష్ట శిక్షణ చేశాక నీకు తన దివ్య మంగళ రూపాన్ని కూడా అందిస్తాడు, నువ్వు ఆయన చూడగలుగుతావు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి దర్శనం అవుతుంది, అది అయ్యాక ఆయన వరాలు పొందడం వల్ల నువ్వు తరిస్తావు అని చెప్పాడు. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, ఇది 28వ ద్వాపర యుగం, నువ్వే ఆ కృష్ణ పరమాత్ముడివి, లేకపోతే ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది ప్రభో అని కాళ్ళ మీద పడిపోయాడు. నీ మాయ జిక్కి పురుష స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు, విత్తామయ గృహగతమై సుఖతామసమై కామవంచితం వయీశా. ప్రభు, ఈ చరాచర జగత్తంతా నీ వైష్ణవమాయ చేత ఆవరింపబడింది. విష్ణుమాయ వల్ల అందరూ మోహితులై భార్య, భర్త, ఇల్లు అనేటటువంటి భ్రమల్లో పడతారు, సుఖదుఖాలను అనుభవిస్తారు, రాగద్వేషాలు పొందుతూ ఉంటారు, మావాడు పరాయివాడు అనే భేదభావంతో నిరంతరం ఒకరినొకరు తిట్టుకుని కొట్టుకుని చంపుకుని చివరికి భ్రష్టులైపోతూ ఉంటారు. ఈ మాయ నుంచి బయటపడడానికి నిరంతరం గోవిందనామస్మరణ చెయ్యాలి. నన్ను నీ మాయలో ఉన్నటువంటి వాడిని అనుగ్రహించవా. పురుషులు, స్త్రీలు నిన్ను సేవింపక ఒక భయంకరమైన రోగంలో పడుతున్నారట. ఏమిటా రోగం? విత్తామయ గృహగతమై, డబ్బు అనే జబ్బుట. ఆమయము అంటే రోగం, విత్తామయము అంటే డబ్బు అనే జబ్బు. ఈ జబ్బు వల్ల తమోగుణ ప్రధానులు అవుతారు, ఇంట్లో పడతారు. ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్న లోపాలు వదిలించుకోలేక, ఆ బంధాలు విడిచిపెట్టలేక, భగవన్ నామస్మరణం చేయలేక రోజు అల్లాడిపోతారు. అనుక్షణం భార్య, భర్త, పిల్లలు, ఈ వ్యామోహం, వీళ్ళతో తగాదాలు, వీళ్ళని మళ్ళీ బాగు చేసుకోవడాలు, వీళ్ళ కోసం ధనం కూడబెట్టడం, ఇది ఒక భయంకరమైన మాయ. ఈ మాయ వల్ల వంచితుడైపోతాడు. ఈ మాయ ఎటువంటిది? సుఖతామసము అన్నారు. సుఖం అనే ఒక తమోగుణంలో ముంచుతుంది. సుఖం నిజంగా సుఖం కాదంటాయి. సుఖం అంటే చీకటి లాంటిది. చీకటి ఎలా ఉంటుంది? కాసేపు పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎంతసేపు అంటావు అనారోగ్యం, అలా ఎక్కువసేపు నిద్ర అయితే. కటిక చీకట్లో ఉన్నవాడు నిద్రపోతున్నప్పుడు హాయి అనుకుంటాడే, ఆ హాయి కాదు. అలాగే సుఖం కూడా ఒక భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి వల్లే అంటే శరీరాన్ని సుఖపెట్టడానికి అలవాటు పడడం వల్ల అనారోగ్యం పాలైపోతాడు. దీనికి మూల కారణం మొదటిది మాయ. ఆ మాయ వల్ల డబ్బు వల్ల సంసార బంధాలు. పెళ్ళి అయినవాడు అయ్యిందని ఏడుస్తాడు, అయినా అందులోంచి బయటపడలేడు. అవనివాడు ఎప్పుడవుతుందిరా బాబో ఈ జీవితంలో ఒక్కసారినే పెళ్ళి అవ్వకపోతుందా, తిరగపోతానా అని వాడు ఏడుస్తాడు. ఈ విధంగా ఎవరిని చూచినా సరే గృహగతమై ఇంట్లో పడి ఏడుస్తూ ఉంటారు. ఈ ఇంట్లోంచి బయటికి రాలేరు, సుఖతామసాల్లో పడిపోతారు. కామవంచితం వైశ, కోరికల వెంటబడి భ్రష్టుడైపోతాడు. పిచ్చి కోరికలు. హాయిగా ఆ మధ్యన ఒక ఆయన ఉన్నాడు, నిజంగా చెప్పాడు, పెళ్ళాం చచ్చిపోయేది పాపం, ఎవరో రెండో పెళ్లి చేసుకోమంటే చచ్చినా చేసుకున్నానండి. గురువు గారితో పాటు పురాణాలు వింటాను. ఇప్పటికి కూడా హైదరాబాద్లో ఉండి ఎప్పుడు వినేటప్పుడు వస్తున్నాడు ఆయన. ఎందుకు వచ్చిందంటే ఈ వయసులోకి మళ్ళీని 55 ఏళ్ళకి పాపం భారిపోతే ఏదో పోయింది, అదో దుఃఖం, తాత్కాలికమైన దుఃఖం వదిలేసుకుని హాయిగా నైమిషారణ్యం వంటి వస్తూ ఎంత సుఖంగా బతుకుతున్నాడు అండి. కాశీ వెళ్ళేది. కానీ కర్మ కొంతమందికి పెళ్ళాం పోయినా సరే మళ్ళీ పెళ్లి చేసుకుందామా, లేదా మళ్ళీ ఈ పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటారు, ఇంగ్లాండ్లో ఉంటారు, మాంచెస్టర్లో ఉంటారు, డిజాస్టర్లో ఉంటారు, డెజర్ట్లో ఉంటారు, వీళ్ళందరూ పిలుస్తూ ఉంటారు. పిలవగానే వీళ్ళు ఎక్కడికి వెడతారు, ఆ మాయలో పడిపోయి చిచ్చి చిచ్చి అనే మనవరాలు యొక్క ముక్కులోంచి కారుతున్న చీవిడిని ముద్దెట్టుకుని
మనవాడిని ముద్దెట్టుకొని మా మనవరాలండి ఇక మొదలెడతాడు. ఇక ఎక్కడ లేని హిస్టరీ అది. శ్రీకృష్ణ లీలలు వినడు, అవి వర్ణించడు. మా మనవరాలండి, మా మనవడండి, లేకపోతే నా కోడలండి, మా మేడలండి అని మళ్ళీ ఇందులో పడిపోతాడు. ఇదే కామవంచితం అంటే కోరికల చేత మోసగింపడడం. ఇందులోకి ఎప్పటికీ బయటపడలేడు. ఎన్ని విన్నా మళ్ళీ మామూలుగా అందులోనే పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఈ విన్నంతసేపు కూడా ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. హాయిగా ఉందాం అనిపిస్తుంది. స్వస్తి అన్నానా మళ్ళీ మామూలే. ఇవాళ ఏం పెడుతున్నారు, గారె బూరె, అది భారీగా ఉందా లేదా, ఎన్ని పిచ్చి ఆలోచనలు ఆ క్షణం తర్వాత వచ్చేస్తాయండి. అదేంటో తెలియదు మా ఇద్దరు గొడవ. మళ్ళీ దిక్కుమాల మంచినీళ్ళు ఏమో బావులు ఏమిటా రుచిగా. కాబట్టి అదే స్పార్క్లింగ్ వాటర్ ఇద్దామా, బ్యార్క్లింగ్ వాటర్ ఇద్దామా, ఏదో వాటర్ అసలు మ్యాటర్ అంటూ ఉండి ఏడిస్తుంది కదా. కోరికలు లేకుండా ఉండలేరు తండ్రో అన్నాడండి ఆ రోజున. చాలా గొప్ప ఇష్టమైన పద్యం నాకు అనమాట. ఎన్నిసార్లు చదువుకుంటే అన్నిసార్లు మనకి ఏదో కొత్త ఆలోచన ఇస్తుంది. నీమాయ జిక్కి పురుష స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు విత్తామయ గృహగతమై సుఖతామసమై కామ వంచితం వైశ అని పరిపరి విధాలుగా గోవింద, దామోదర, నీరజదళ నేత్ర, నిఖిల కళ్యాణ గుణాకర, వాసుదేవ, కవిసన్నుత, నీకు భక్తితో నమస్కరిస్తున్నా, నాకు మోక్షం ఇవ్వ అంటే, నాయన నీవు నాకు ఒక పని చేసి పెట్టావు, కానీ నిజానికి నాకు ఎవరితో అవసరమూ లేదు, ఆ పనులు నేను చేసుకోగలను, నిన్ను పనిముట్టుగా ఉపయోగించుకొని ఈ దుర్మార్గుణ్ణి నీ ద్వారా సంహరించాను. అంత మాత్రము చేత మోక్షం రాదు. మోక్షం చాలా కష్టపడాలి. ఎందుకు నీకు ముక్తి రాదు? నువ్వు పూర్వం రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు, మహారాజుగా ఉన్నప్పుడు అడవికి వేటకెళ్ళి ఎన్నో మృగాలని క్రూరంగా చంపి వాటి మాంసం తిన్నావు. ఆ హింసాపాపం పోయేదాకా నీకు ముక్తి రాదు. ఇది భాగవతం చెప్పిన మాట. భాగవతంలో దశమస్కంధంలో ఇది చాలా గొప్ప మాట. ముచుకుందుడు లాంటి మహాత్ముడు, ఏది దేవతలకు సాయం చేసినవాడు, కృష్ణుడికి కూడా సాయం చేసినవాడు, ఆయనకు కూడా మోక్షం ఇవ్వడానికి అతడంత పూర్వం చంపి తిన్న జంతువుల యొక్క పాపం ఒకటి పట్టుకుంది. రజోగుణంతో క్రూరంగా ఎన్నో జంతువులు చంపేశావు, మేకల్ని వధించావు, జింకల్ని చంపావు, అడవి పందుని చంపావు. ఆ పాపం ప్రక్షాళన అయ్యేదాకా నీకు ముక్తి రాదు. తక్షణమే ఈ గుహలో నుంచి బయటికి వెళ్ళు, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపో, అక్కడ బదరీలో సరస్వతీ నదీ తీరానికి పో, కలియుగాంతం వరకు తపస్సు చేయి, నువ్వెవరికి కనపడవు, అదృశ్య రూపంలో అక్కడ ఉండు పో. కలియుగం అంతం అయిపోయాక వచ్చే జన్మలో సప్త ఋషులకి అనుచరుడిగా పుడతావు, అంటే ఋషిగా పుడతావు. ఋషిగా ఉండి తపస్సు చేసుకుని అప్పుడు మోక్షానికి వస్తావు. అంటే నెక్స్ట్ జన్మ దాకా మళ్ళీ వెయిట్ చేయాలటైనా అనగానే ప్రభు చాలు, వచ్చే జన్మలో మోక్షం వస్తుంది కదా అని నమస్కరించి బయటకు వచ్చాడు. కృష్ణుడు మాయమైపోయాడు. కొండగుహలోంచి బయటకు వస్తే తాడి చెట్టు మోకాల దగ్గరికి వచ్చింది ఆయనకి. పూర్వం ఎవడన్నా పొడుగ్గా ఉంటే ఏమనేవాళ్ళు, వాడు తాడి చెట్లో పెరిగేవారు. అటువంటిది ద్వాపర యుగంలో తాడి చెట్టు మోకాల దగ్గరికి వచ్చిందంటే ఈయన ఎంత పొడుగున్నాడో ఆలోచించాడు. కృతయుగం వాడు కదండి. కృతయుగం త్రేతాయుగం వెళ్ళిపోయి ద్వాపరయుగం వెళ్ళిపోయి ఇక కలియుగం రాబోతుంది కొద్ది రోజుల్లో. ఇంకా కేవలం 50 ఏళ్ల తర్వాత కలియుగం ప్రారంభమవుతుంది. అందుకని ఆశ్చర్యపోయాడు ఆయన. ఏమిటిది, చెట్లు పొట్టివైపోయా, వాతావరణం ఇలా మారిపోయిందా, సింహాలు ఇలా ఏడిసాయా, సింహం చూస్తే అది చిన్న కుక్కలా ఉంది. పొద్దున్న మన మంజు ముద్దు పెట్టుకోవడానికి వెళ్ళాడు పిల్లి దగ్గరికి. పిల్లిని ముద్దు పెట్టుకోవడం అంటే ఎవరన్నా పిల్లని ముద్దు పెట్టుకుంటాడు కానీ కరవ కాకపోతే ఇదేం ఆ పిల్లిలో ఉందిట. ఏది సింహం, పెద్ద సింహం ఇంత పిల్లిలో ఉందిట. అంటే యుగంలో ఎలా మార్పు వచ్చిందో ఆలోచించండి. అలా చూసి ఇంకెక్కడ ఉండకూడదు బాబోయ్, ఈ జనాల మధ్యలో నేను ఉండకూడదు అని కాలినడకన వెళ్ళిపోయి బదరీకి అక్కడ హాయిగా అదృశ్య రూపంలో ఇప్పటికి కూడా తపస్సు చేసుకుంటాడు ఆ మహానుభావుడు. కాబట్టి దీన్ని బట్టి తెలుస్తుందా, రాను 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 మనుషుల యొక్క ప్రమాణాలు, జంతువుల యొక్క ప్రమాణాలు అన్నీ పడిపోతున్నాయి. పూర్వం ఏనుగులు ఎలా ఉండేవండి, ఇప్పుడు ఏనుగు చూస్తే అది పీరుగులో ఉంది. అన్ని మార్పులు వచ్చాయి. మా చిన్నప్పుడు కూడా బాగా పొడుగ్గా భారీగా ఉండేవారు. ఇంతెందుకు హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియంలో కత్తులు చూడండి ఒకసారి. ఆ కత్తులు ధరించిన వాళ్ళు ఎంత పొడుగు ఉన్నారు, ఎంత బలంగా ఉండాలి అసలు. ఆ కత్తి ఎత్తలేకపోతున్నాం ఇవాళ మనం, అంత పొడుగలేము. ఇలాంటి వాడికి కత్తిస్తే అలా పైకెత్తి మీదేసి పడిపోతాడు. అంటే మన కళ్ళ ముందే మనుషుల యొక్క బలాలు, జవసత్వాలు తగ్గిపోయాయి, పొడుగులో తేడా వస్తుంది. ఇంకా భవిష్యత్తులోట
ఇంట్లో చీకటి చెట్టుకు నిచ్చినేసుకుంటారు. చీకటి చెట్టు అంటే అంతే ఉంటుంది, బృందావనంలో ఉంటుంది. దానికి కూడా నిచ్చినేసుకుని ఎక్కాలట. అంత పొట్టివాడం అయిపోతాంట. అందువల్ల ఆ దరిద్రపు కాలం వచ్చేలోపు హాయిగా కృష్ణ రామ అనుకుంటూ మనం ముందే వెళ్ళిపోతాం అనుకోండి. మనం అంటే అఫ్కోర్స్ నేను మీలాంటి పడుచువాళ్ళ సంగతి చెప్పలేం, కానీ కాలం ఇటువంటిదని గ్రహించి జ్ఞానులు నిరంతరం ఈ రాబోయే కాలం కంటే ముందు వెళ్ళాలని ప్రయత్నిస్తారు. అందుకే మహాభారతంలో పృథివీ గత యౌవన అని వ్యాసుడు రాశాడు. అనగా భూదేవికి యౌవనం పోయింది. దాన్ని అందంగా అనువాదం చేశాడంటే నన్నయ్య గారు. భూదేవికి యవ్వనం పోయిందంటే ఇప్పుడు పాడైపోతుందని కదా ఉద్దేశం. అలా కంటే బాగుంటుందని గతకాలము మేలు వచ్చు కాలము కంటే అన్నాడు నాన్నయ్య ఆదిపర్వంలో. ఎంత మంచి మాటది. వ్యాసుడు వాళ్ళమ్మ సత్యవతితో దుర్యోధనాదులు పుట్టాక ఈ దరిద్రపు దుర్యోధనుడిని, ఈ దుర్వాసనను నువ్వు భరించలేవమ్మా, అందువల్ల మనం అసలు ఉండలేము. ఈ ధృతరాష్ట్రుడు మూర్ఖుడు, అటువంటి వాడి దగ్గర నువ్వు ఈ పిల్లల యొక్క తగాదాలు చూడలేవు. నా మాట విని అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టి ఈ ధృతరాష్ట్రుడు తన పాటలు తానే పడతాడు. మతి తలపగ సంసారం బతి చెంచల మెండమావులట్టుల సంపత్ ప్రతతుల తిక్షణికంబులు గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్. ఈ సంసారం చంచలమైనది, కాలం మారిపోతూ ఉంటుంది. పాత వాళ్ళల్లో ఉన్న పవిత్రత రాబోయే వాళ్ళలోకి ఉండదు. అన్నీ అడ్డదిడ్డమైన ప్రశ్నలు, పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు చేస్తారు. వావి వరస నశించిపోతాయి, సంపదలు నశించిపోతాయి. ముఖ్యంగా ఆరోగ్యం అసలు ఉండదు, అంతా అనారోగ్యం పాలైపోతారు. గతకాలమే మేలు రాబోయే కాలం కంటే. అందువల్ల అడవికి వెళ్ళిపోంటే అప్పుడు అంబికని అంబాలికని వెంట పెట్టుకుని అడవికి వెళ్ళి తపస్సు చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేశారు. కాబట్టి ధృతరాష్ట్ర పాండురాజుల యొక్క కాలంలోనే ఆవిడ వెళ్ళిపోయింది ఇక ఉండలేక. కాలం ఎప్పుడు విచిత్రమైనది. అందుకే మాంధాత కుమారుడు ముచుకుందుడు అక్కడికి పోయాడు. ఇప్పుడు కృష్ణుడు మధురా నగరం దగ్గర చేరాడు. కాలయవనుడి పని అయిపోయిందిగా. ఇంకా మా రాజుగారు వస్తారు, మాకు విజయం వస్తుందని చూస్తున్నాడు. ఈ సైనికుల్ని చూసి వికటాట్టహాసం చేసి, రే మీ రాజు ఎలాగైనా వికటాట్టహాసం చేశాడు, ఇప్పుడు నేను చేస్తున్నాను రా, మీ వాడి పని అయిపోయింది అని బలరాముడితో కలిసి మొత్తం అక్షౌహిణీ సైన్యాన్ని తుడిచిపెట్టేశాడు. వాడు ఒక్కడు అంటే వీళ్ళ చేతిలో చావడు, కానీ మిగతా వాళ్ళందరూ చంపారేశాడు. వాళ్ళు చచ్చాక వాళ్ళ శరీరాల మీద ఉన్న ఆభరణాలు, వాళ్ళు తెచ్చుకున్న బంగారం గొట్ల గొట్ల కింద ఉండిపోయిందిట. ఆ రోజుల్లో దుబాయ్ నుంచి తెచ్చుకునేటటువంటి దానికి కస్టమ్స్ లేవు, అవన్నీ మొయ్యడమే కష్టం తప్ప. ఆ బంగారం అంతా పోగు చేయించి ద్వారకా నగరానికి పంపిస్తూ ఉంటే 18వ మారు మళ్ళీ దండయాత్రకు వచ్చి పడిపోయాడు. ఎవరు ఈసారి? హుటాహుటిని జరాసంధుడు. 17 పర్యాయములు ఓడిపోయిన వాడు 18వ వారు మళ్ళీ దండయాత్రకు వచ్చాడు. ఇంక ఈసారి వీడితో యుద్ధం వద్దు, చాలు అన్నయ్య, ఆల్రెడీ నేను కాలయవనుడు వచ్చినప్పుడు కాలికి ఎలా బుద్ధి చెప్పానో నువ్వు చూసావు కదా, మళ్ళీ 1 2 3 పరుగు పెట్టిపోదాం అన్నాడే. ఇద్దరు పారిపోవడం మొదలెట్టారు. అప్పుడు జరాసంధుడు పక్కపక్కనవి ఏది 17 సార్లు తను ఓడిపోయిన విషయం మర్చిపోయాడు. ఈ 18వ వారు కృష్ణుడు బలరాముడు పారిపోతూ ఉంటే నవ్వి, ఏ పారిపోకండి పారిపోకండి, మీ అంతం చూస్తానన్నాడు. అబ్బేవాళ్ళు వినిపించుకోలేదు. అలా వెళ్ళి ద్వారకా నగరానికి ఒక 12 మైళ్ళ దూరంలో ప్రవర్షణ పర్వతం ఒకటి ఉన్నది గుజరాత్లో. ఇంద్రుడు బాగా వర్షం కురిపిస్తాడు అక్కడ. అందులో ఎప్పుడు వర్షం కురుస్తూ జలపాతాలు కింద కారుతూనే ఉంటాయి. అద్భుతమైన పర్వతం అండి. ఇప్పటికి కూడా ఆ ప్రవర్షణ పర్వతం మీద చెట్లు బాగా ఉంటాయి అన్నమాట. చల్లగా ఉంటుంది ఆ ప్రాంతం. అక్కడికి వెళ్ళి ఇద్దరు కొండెక్కి మాయమైపోయారు. మండిపోయింది జరాసంధుడికి. ఒరేయ్, ఈ కొండెక్కి వాళ్ళు వెతకలేము. కొండ 11 యోజనముల వృత్తాకారపు స్థలం, అంటే 11 ఎనిమిదిలు 99 మైళ్ళు చుట్టుకొలత ఎత్తుంది. అది అంత పొడుగే ఉంటుంది. కొండ చుట్టూతో మన సైనికులు ఎండుకట్టెలు పెట్టి కొండ మొత్తం తగలబెట్టేయండి అన్నాడు. ఇంట్లో ఎలకుందిట, ఇల్లు తగలబెట్టేటవాడు. అలాగా బలరామకృష్ణులు కొండెక్కారు కదా, కొండ మొత్తం వీడు మొహమ్మండా తగలబెట్టేద్దాం అన్నాడు. మొత్తం కొండంతా గుట్ల కింద పెరిచేసి కట్టెలు నూనె తెప్పించి అంటించేశారు. కొండ అంటుకుంది. చిట్టపట్ట శబ్దాలతో చెట్లు కారిపోయాయి, పాపం జంతువులు చచ్చిపోయాయి, పక్షులు కొన్ని ఎగరలేక చచ్చాయి. మొత్తం కొండంతా కాలిపోతూ ఉంటే ఆ పైన నుంచి ఎగిరి ద్వారకలో దూకారు వాళ్ళు. వాళ్ళు ద్వారకలో దూకిన విషయం జరాసంధుడికి తెలియదు. కొండ కాలిపోయింది కనుక
ఆ ఇద్దరూ కూడా బలరామకృష్ణులు కూడా మరణించి ఉంటారు అని భావించి హాయిగా ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడితో వాడిని వదిలించుకున్నారు వాళ్ళు. ఇది జరిగిన తర్వాత కొంతకాలం తర్వాత ఒక రోజున రైవతుడనే రాజు వచ్చి ద్వారకా నగరంలో అడుగుపెట్టి వసుదేవ మహారాజు దర్శనం చేసుకుని, వసుదేవ నన్ను రైవతుడు అంటారు అనగా ఆయన గుర్తొచ్చిందండో, నువ్వు 5వ మనువు కదా అన్నట్ట. అవును, మనువులు 14 మంది, అందులో నేను 5వ వాడిని. మొదట ఆయన పేరు స్వయంభువు, 2వ వాడు స్వారోచిషుడు, 3వ వాడు ఉత్తముడు, 4వ వాడు తామసుడు, 5వ వాడు ఈ రైవతుడు, 6వ వాడు చాక్షుషుడు, 7వ వాడు ఇప్పుడు మనం వైవస్వతమను అనమాట. ఆ తర్వాత సూర్యసావన్ని, మేరుసావన్ని, బ్రహ్మసావన్ని, రుద్రసావన్ని, దక్షసావన్ని, రౌచ్య భౌత్య మనువులు. అందులో 5వ మనువు రైవతుడికి ఒక్క కూతురు ఉండేది. ఆవిడకి రేవతి అని పేరు. ఈ రేవతిని మంచి పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. సాధారణంగా ఆడపిల్లల్ని కొంచెం మంచివాడికి ఇద్దాం అనుకుంటారు. ఎవరిని ఎవడికి పడితే వాడికి తీస్తారు. అమ్మాయికి మంచి సంబంధం రావాలి, ఆ కుర్రాడు బాగా ఆరోగ్యంగా ఉండాలి, బలవంతుడై ఉండాలి, మహాత్ముడై ఉండాలి, కనీసం ప్రపంచమంతా తిరగపోయినా అప్పుడప్పుడైనా ఇంగ్లాండో షెంజినో తిరగాలి, ఇలా అనిపిస్తూ ఉంటాయి. అందుకని ఈయన ఏం చేశాడు, మా అమ్మాయికి మంచి సంబంధం కావాలంటే ఎవరిని పట్టుకుందామని ఎక్కడ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు కూతుర్ని వెంట పెట్టుకుని. ఎక్కడి బ్రహ్మలోకం, యోగశక్తితో కుమార్తెతో సహితంగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మగారు ఏదో కార్యక్రమాల్లో ఉంటే బయట నిలబడి కాసేపు ఉన్నాక నారదుడితో కలిపి ఆయన దర్శనానికి వెళ్ళాక ఏం కావాలన్నాడు బ్రహ్మ. మా అమ్మాయి అండి మంచి సంబంధం కావాలండి అనగా ఆయన నవ్వి, మహారాజా నీవు ఇక్కడికి రావడం వల్ల భూలోకంలో ఏం జరిగిందో నీకు తెలియదు. నువ్వు ఇక్కడికి వచ్చిన కాసేపట్లో భూలోకంలో నీ మన్వంతరం వెళ్ళిపోయింది. నువ్వు నిర్మించిన కుశస్థలీపురం ధ్వంసం అయిపోయింది సముద్రంలో. ఆ తర్వాత 6వ మనువు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు 7వ మనువు కాలం వచ్చింది. అప్పుడే ద్వాపరయుగం కూడా వచ్చేసింది. కాబట్టి నీ కూతురికి ఆనాటి వాళ్ళు ఎవరు ఉండరు. భూలోకంలో మహాత్ముడు ఆదిశేషుడు యదువంశంలో బలరాముడు అనే పేరుతో పుట్టాడు. ఆయన మాత్రమే ఇన్ని యుగముల చరిత్ర కలిగి బతికి ఉన్న నీ కుమార్తెను చేపట్టగలడు, ఇంకెవరూ పట్టుకోలేరు అనగా వెంటనే ఆయన బ్రహ్మదేవుని ఆజ్ఞతో భూలోకానికి వచ్చాడనమాట. అందుకే ఆ విషయం వసుదేవునికి చెప్పి తన కుమార్తె రేవతిని బలరాముడికి ఇచ్చాడు. ఆ వనజ గర్భుపం పునరైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చన్ రేవతి యనియడు కన్యను భూవర మును వింటి కాదె బుద్ధిల్ తెలియన్. బ్రహ్మదేవుడు పంపించగా రైవత మహారాజు తన కుమార్తె రేవతీదేవిని పట్టుకొచ్చి బలరాముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అద్భుతంగా కళ్యాణం జరిగింది. ఇక ఆ తర్వాత ఆ కాలంలో విదర్భ దేశాన్ని పరిపాలించే రాజుగారు భీష్మకుడికి రుక్మిణి అని ఒక కూతురు ఉన్నది. ఆమెను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒంటరిగా వెళ్ళి పూర్వం గరుత్మంతుడు దేవతలను జయించి అమృతం తెచ్చినట్టుగా అమృతస్వరూపిడి అయిన రుక్మిణిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడని చెప్పగానే పరీక్షిత్ అడిగాడు, ఆ కథ చెప్పు, రుక్మిణీ కళ్యాణం అంటే నాకు చాలా ఇష్టం. అసలు పరమాత్ముని కథే కళ్యాణాత్మకమైనవి, శుభమును చేకూరుస్తాయి. అందుకే వినే కొద్దీ ఇంకా 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 వినాలనిపిస్తుంది తప్ప చాలు బాబోయ్ అనిపించదు. ముక్త వైకల్యుడు ఎవడైనా ఈ కథ వినాలనుకుంటాడు. అనగా వికలత్వం నుంచి బయటపడినవాడు, సంసార బంధముల నుంచి బయటపడాలి అని కోరుకున్నటువంటి వాడు ఈ కథని శ్రద్ధతో వింటాడు. పూర్తిగా ఈ కథ చెప్పమనగా అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన భూషణములు చెవులకు బుధ తోషణములనేక జన్మ దురితౌఘ విని శోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమను గుణ భాషణములు. చెవులకి ఆభరణములు ఆడవాళ్ళు పెట్టుకునే రింగులు బంగారాలు కాదట. భగవంతుడి కథలే భూషణములు. కథలు శ్రద్ధగా చెవులతో వింటే ఇంక అంతకంటే వేరే కర్ణాభరణం అక్కర్లేదు. బుధతోషణములు, బుధులు అనే శబ్దమునకు దేవతలని అర్థం, పండితులని అర్థం. ఇటు పండితుల్ని దేవతల్ని అందరినీ ఆనందపెడతాయి ఆ కథలు. వినే కొద్దీ ఇంకా 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 వినాలనిపిస్తుంది అనమాట. అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు, ఒకటి కాదు ఎన్నో జన్మల్లో మనం చేసిన పాపములు గుట్టలు గుట్టలుగా ఉన్నాయట. దురిత అంటే పాపము, ఓఘ అంటే సమూహం, దురితౌఘ
పాప సమూహములు. ఈ పాప సమూహములను పూర్తిగా ఎండగట్టేస్తాయి. శోషణం అంటే ఎండగట్టడం, నిశ్శోషణం బాగా ఎండగట్టడం, వినిశ్శోషణం పూర్తిగా నాశనం చేస్తాయి. మంగళతర ఘోషణములు, మంగళధ్వనులు. భగవంతుని కథల కంటే మంగళవాద్యాలు ఎక్కడున్నాయి? అంత మంగళమైన అందమైన శబ్దాలు అవి. గరుడ గమనుడి యొక్క గుణభాషణములు అంత గొప్పవి. అందువల్ల చెబుతున్నాను విను. విదర్భ దేశానికి కుండినపురం రాజధాని. విదర్భ ప్రస్తుతం మహారాష్ట్రలో ఒక భాగం. మహారాష్ట్రలో విదర్భ చాలా ప్రత్యేకమైనది. ఇది ఒక కుండినపురం అంటే ఇప్పుడు నాగపూర్ అనమాట. నాగపూర్లో సరిగ్గా రైల్వే స్టేషన్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో రుక్మిణీదేవి ఆనాడు పూజించిన శివపార్వతుల యొక్క ఆలయం ఉన్నది. ఆనాడు రుక్మిణీదేవి పార్వతుల్ని పూజించింది, శివుణ్ణి పూజించింది. ఆ గుడి కరెక్ట్గా రైల్వే స్టేషన్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. అది కుండినపురం అంటే. ఆ కుండినపురాన్ని రాజధానిగా తీసుకుని ఆ రోజుల్లో భీష్మకుడనే ఒక రాజుగారు పరిపాలించేవాడు విదర్భ దేశాన్ని. ఆయనకి వరసగా 5 కొడుకులు పుట్టారు. పెద్ద కొడుక్కి రుక్మి అని పేరు పెట్టారు. రెండోవాడు రుక్మరథుడు, మూడోవాడు రుక్మబాహుడు, తర్వాత వాడు రుక్మనేత్రుడు, ఆఖరివాడు రుక్మకేశుడు. ఈ విధంగా రుక్మి, రుక్మరథ, రుక్మకేశ, రుక్మబాహు, రుక్మనేత్రులని 5 కొడుకులు పుట్టాక ఆఖరిని నాకు ఒక కూతురు కావాలి, కూతుర్ని కన్యాదానం చేయకపోతే, కుమార్తెను కనకపోతే, ఆ కన్నావిడిని ఎవడో ఒక అల్లుడికి చేతిలో పెట్టకపోతే మహాపాపం వస్తుంది, స్వర్గం రాదని వేదములు చెబుతున్నాయి కనుక కుమార్తె కావాలని కోరుకుని లక్ష్మీదేవిని ఉపాసిస్తే ఆ లక్ష్మీ కటాక్షంతో రుక్మిణీదేవి పుట్టింది. జగన్మాత తన అంశతో పుట్టింది. అందుకే రమా భగవత్యంశమణి అన్నారు ఆవిడ్ని. ఆమె పుట్టిన దగ్గర నుంచి రాజుగారి జాతకం మారిపోయిందండి. సాధారణంగా ఇంట్లో ఆడపిల్ల పుట్టాకే తల్లిదండ్రుల యొక్క జాతకాలు మారతాయి. ఎక్కడ లేని శ్రేయస్సులు కలుగుతాయి, శ్రీయములు, సంపదలు కలుగుతాయి. అందుకే ఆడపిల్లని శ్రీ, శ్రియ, శ్రేయ అనే పేరుతో పిలిచేవారు. ఆ రోజుల్లో లక్ష్మి అని పిలిచేవారు. సంపదే సంపద. దిక్మాలాళ్ళకి తెలియక ఆడపిల్లే పుట్టారు, 2 ఆడపిల్లే పుట్టారు, నీ అదృష్టం పుట్టారంటే నీ పూర్వజన్మలో పుణ్యం ఉంది. పూర్వజన్మ పుణ్యం ఉన్నవాడికి మొదటిగా కూతురు పుడుతుందిట. పూర్వజన్మ పుణ్యం ఎక్కువ లేకపోతే మొదట కొడుకు పుడతాట అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. అని నా మీద పడద్దు. మొదట కూతురు పుట్టిందంటే వాడు మహాపుణ్యాత్ముడు కదా లెక్క. అఫ్కోర్స్ మాకు అబ్బాయి పుట్టాడైతే మేము కాదా అనద్దు, మీరు కూడా పుణ్యాత్ములే ఎంతో కొంత. ఇప్పుడు ఆ కూతురు పుట్టిన దగ్గర నుంచి చెప్పారు కదా ఆయనకు సంపద అంటుకుంది. లక్ష్మీదేవి కదా. అంత పూర్వం ఎక్కడికైనా ఉద్యోగానికి కడితే చీపోనివారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఉద్యోగాలే. ఏ గ్రేడ్లు రావడం మొదటి ఆయనకి అన్ని పనుల్లో. ఆ సంపద అలా వస్తే అలా వస్తుందండి. ఏంటో విచిత్రం. ఎలా వస్తుందో చెప్పలేం. వచ్చే కాలంలో అలా వస్తుంది, పోతే అలాగే పోతుంది కొంతమందికి. అందువల్ల ఆ ఇల్లంతా క్రమక్రమంగా బంగారంతో నిండిపోయింది. గోడలు బంగారం, పేడ బంగారం, పీట బంగారం, కూర్చునే ఆసనాలు బంగారం, పైన వేసే పరుపు మాత్రమే బంగారం కాదు, బంగారం మీద పడుకుంటే గట్టిగా ఉంటుందిలేండి. ఈ విధంగా బంగారపు కంచాలట. అసలు పూర్వం బంగారపు కంచాలను అన్నం పెట్టేవారండి. ఆ యోగం నాకు పట్టింది ఒకసారి. చెన్నైలో శివప్రసాద్ గారు పరమభక్తుడు. ఇంకా అంత గొప్ప భక్తుడు గురించి చెప్పాలంటే వాళ్ళు గురువుగారికి మనస్సు అలా కరిగిపోతూ ఉంటుంది. ఆ శివప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు హరనాథ్ గుప్తా గారు, కొండా హరనాథ్ గుప్తా గారి యొక్క పేరుంటేనే చాలు కాశీలో ఎక్కడ చూసినా ఏ రాయి మీద అయినా కనపడతాయి. అవునా? ఈ హరనాథ్ గుప్తా గారి భార్య పేరు పద్మావతి గారు. ఈ దంపతులకి ఇదిగో ఒక్కడే కొడుకు, ఆయనే మన శివప్రసాద్ గారు. 2020 జనవరిలో చెన్నైలో నేను అవధానం చేసి పురాణం చెబుతున్న రోజుల్లో మీరు ఎక్కడా ఉండడానికి వీలేదు, మా ఇంట్లోనే ఉండాలి అని ఆయన వాళ్ళ అమ్మగారు అంతా పిలిచారు. వాళ్ళకి మెరీనా బీచ్ అనేది, మెరీనా బీచ్లో మంచి గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్లో ఉన్నాను. వాళ్ళ ఇంటికి భోజనం అనమాట. ఓ మంచి వంటవాడిని కూడా మేమే తెచ్చుకున్నాం. ఆ వంటవాడి చేత వంట చేయించారు. ఒకటేమిట్లేండి, ఆ వంటలేంటి ఓ నాయనోయ్, 50 రకాల స్వీట్లు, 8 రకాల కూరలు, 30 రకాల పులుసులు, పచ్చళ్ళు. ఇక చేస్తే అలాగే చేస్తారు వాళ్ళు. ఇంతకీ పద్మావతి గారు అక్కడికి వెళ్ళాక పాదపూజ అయ్యాక, మీరు ఏదో ఒక పురాణంలో చెప్పారు ఏమని, బంగారపు కంచంలో ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేవారు, బంగారపు కంచం నేను ఎప్పుడూ చూడలేదన్నారు, మీకు బంగారపు కంచంలో అన్నం పెడతానంది ఆవిడ అని. ఆ పుణ్యాత్తురాలు నిజంగానే బంగారపు కంచం తీసుకొచ్చి పెట్టారు.
అయితే మహాభారతంలో బంగారపు కంచంలో అన్నం పెట్టాక మహారాజు గారు ఆ కంచం కూడా ఇచ్చేసేవాట. నేను మాత్రం ఏం చేశానంటే మంచివాడిని కనుక కంచం తిరిగి వాడికి ఇచ్చి వచ్చేసాను. సరదాగా అంటున్నాను కానీ ఎంత ఆతృత్వం అండి అసలు. కాశీలో బిందుమాధవుడి ఆలయంలోనూ వాళ్ళు కట్టించిన బిల్డింగు, యమధర్మరాజు గారు ప్రతిష్ఠించిన ధర్మేశ్వరలింగం ఉంటుంది కాశీలో. అక్కడ లోపల ఎన్ని రకాలు చేయించారో చెప్పలేము. యమధర్మరాజ కృత శివకేశవాష్టోత్తర శతనామం కూడా గోడ మీద శిలాఫలకాలు ఆయనే వేయించారు. ఇంచుమించుగా అన్ని గుళ్ళల్లో అక్కడ ఎక్కడ అని లేదు, వెండి బంగారము కవచాలు ఆలయాలు పునరుద్ధరణ ఇలా ఆయన సంపాదనలో సగానికి పైగా దాన ధర్మాలకు వెచ్చించిన పుణ్యాత్ముడు మహాత్ముడు. అందుకే భగవంతుడు వాళ్ళ వంశాన్ని వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు. వాళ్ళ వ్యాపారం కూడా అలాగే అభివృద్ధిగా ఉంటూ ఉంటుంది. మన ప్రణవపీఠంలో 7.5 అడుగుల స్వామివారు చూశారుగా సత్యధర్మేశ్వర లింగం. ఆ లింగం ఆయన ఇచ్చింది. ప్రణవపీఠానికి వచ్చిన వాళ్ళలో మీరున్నారు, మన మోహనం కిరణ్ ఉన్నాడు, మీరు కూడా ఉన్నట్టున్నారు. అందులో పొడుగు లింగం చూశారుగా సత్యధర్మేశ్వరుని. ఆ బాణలింగాన్ని వారే కరోనా టైంలో 2020లో పంపారు. 21లోనో 20లోనో ప్రతిష్ఠ చేసాము. 21లో ప్రతిష్ఠ చేశాము. అద్భుతం. మరొక్కసారి ఆ కుటుంబం బాగుండాలని కోరుకుందాం. గురువు గారు ఎప్పుడు కూడా శిష్యులు బాగుంటే ఆయనకి ఆనందం. అందువల్ల ఎందువల్లంటే ఆ ఇల్లంతా బంగారం కంచాలతో, బంగారపు మంచాలతో, బంగారపు కొంచాలతో, బంగారపు ఉంగరాలతో, బంగారపు నగలతో, మొత్తం మీద అంతా బంగారం. అసలు ఆవిడే బంగారం, జగన్మాతే బంగారపు రూపం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ అని వేదం చెబుతున్నది. అమ్మవారంటే ఎవరన్నమాట? హిరణ్యవర్ణ, బంగారపు రంగులో ఉంటుంది. హరిణి, విష్ణుపత్ని. హిరణ్మయీం అంటే పూర్తిగా సువర్ణమే ఆవిడ, సువర్ణమయీ. అటువంటి లక్ష్మిని జాతవేద అగ్నిహోత్రుడు నా కొరకు ఆవహ తెచ్చునుగాక. ఓ అగ్నిదేవ, నా కోసం మా లక్ష్మీదేవిని మా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టు అని అగ్ని ద్వారా ప్రార్థిస్తున్నాం. ఈ దుర్గా సూక్తము, శ్రీ సూక్తము ఇవన్నీ కూడా అగ్నిపూర్వకమైనవినండోయ్. మీరు ఎక్కడ చూడండి, దుర్గా సూక్తం చదవండి, శ్రీ సూక్తం చదవండి, ఎంతసేపు అగ్నిహోత్రుడే తెలుసుకుంటాం. అగ్నిహోత్రుడి ద్వారా లోపలికి వస్తుంది అది. అగ్ని లేకపోతే రాదు. అందుకని అగ్నిహోత్రం యజ్ఞం చెయ్యాలి. అలాగే దుర్గా సూక్తం జాతవేదసే అని ఎత్తుకోవడం. జాతవేదసే అగ్నిహోత్రునితో మొదలెట్టాం. జాతవేదుడు అంటే అగ్ని అండి. కాబట్టి అగ్ని లేకపోతే ఏమీ లేదు. అగ్ని లేకపోతే దీపం లేదు, అగ్ని లేకపోతే వంట లేదు, అగ్ని లేకపోతే పెంట నాశనం అవ్వదు, అగ్ని లేకపోతే అసలు ఏ వస్తువు రాదు. అగ్ని లేకపోతే ఇవాళ మనం కట్టుకున్న ఇళ్లకు కావలసిన తలుపులు తయారవ్వవు, ఇంట్లో స్టవ్వులు తయారవ్వవు, కత్తులు కటార్లు ఏమైనా అగ్నిలోంచి తయారయ్యేవే కదా. కొలిమిలో ఇనుములో కాల్చి ఇనుముని వస్తువులు తయారు చేస్తున్నారు. బస్సులు గిస్సులు తుస్సులు మిస్సులు సమస్తం కూడా అగ్నే. కడుపులో కూడా అగ్నే ఉంది. అది లేకపోతే ఎండైజేషన్, తిన్నది పైకి తంతుంది. ఇంకా అక్కడి నుంచి మందులు. కాబట్టి అగ్నిహోత్రుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి మనం. అటువంటి హిరణ్మయి యొక్క అనుగ్రహం వల్ల ఆ ఇల్లంతా కళకళలాడింది. ఆమె కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో విద్యలు నేర్చుకున్నది, ఆటలాడింది, పాటలు పాడింది. దొడ్లో ఉన్న చెట్ల చుట్టూతా బోదెలు తవ్వి ఆ బోదెల్లో నీళ్లు పోసి చెట్లను పెంచింది. ప్రకృతిని పెంచితే లోకం బాగుంటుంది, చెట్లను పెంచండి, పచ్చదనాన్ని పెంచండి అని లోకానికి చెప్పింది. సమస్త విద్యలు నేర్చుకున్నది. తండ్రి అంటే ఆవిడికి చాలా ప్రీతి. తండ్రికి కూడా కూతురు అంటేనే ఎక్కువ ప్రేమ. అందుకని తరచుగా సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ఆయన కుడి పక్కన తొడ మీద కూర్చునేది. ఆ రాజుగారు చాలా గొప్పవాడు అవడం వల్ల అన్ని ప్రాంతాల నుంచి ఋషులు వచ్చేవారు. వచ్చి ఆ రాజుగారితో పాటుగా రుక్మిణి వింటూ ఉండగా కృష్ణుడిని పొగిడేవారు. భీష్మక మహారాజా, మేము ఇప్పుడే కృష్ణుడిని చూసొచ్చాం. ఈ ప్రపంచంలో కృష్ణుడు లాంటి పండితుడు, సద్గుణ సంపన్నుడు, సుందరుడు, సంపన్నుడు లేడు. విష్ణువు యొక్క అవతారమే అనుకో, అంటే పూర్తిగా చెప్పకూడదు కనుక, అందులో కొందరికి తెలియదు కనుక. అందుకని విష్ణువు లాంటి వాడు. ఇంతెందుకు, మీ అమ్మాయికి సరి అయిన భర్త ఆయన మాత్రమే, నీ కూతురికి భర్త కాదగినవాడు కేవలం కృష్ణుడే అని పొగిడి వెళ్ళిపోయేవారు. అప్పుడు ఆవిడ విన్నది. తన తండ్రి గేహమునకుంచనుదించెడి అతిథి జనుల వలన కృష్ణుని రూపబల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచం. తన తండ్రి ఇంటికి వస్తున్న అతిథుల ద్వారా కృష్ణుడి రూపం, బలం, గుణం, శౌర్యం విని ఈ కృష్ణుడే నాకు తగిన భర్త అని నిర్ణయించుకున్నది. కృష్ణుడు చూడలేదు,
కేవలం విని ఏది గూగుల్లో చూసి ప్రేమించింది. మహాత్ముల్ని అలా గుణాలని కనిపెట్టి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. పనికి మళ్ళీ చేసుకుంటే ఉపయోగం ఉంది. ఈ జనము రుక్మిణికి కృష్ణుడంటే ప్రేమ పుట్టేలా వర్ణించి ఇక్కడి నుంచి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళేవారు. కృష్ణ, ఇప్పుడే మేము విదర్భ నుంచి వస్తున్నాం. భీష్మక మహారాజు గారికి ఒక్కతే కూతురు. ఆ సుందరీమణి గురించి ఏమని వర్ణిస్తాం అని ఆవిడ గురించి ఈయన దగ్గర పొగిడేవారు. కృష్ణుడు విని నవ్వేవాడు. ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించితగన్ బాలారత్నము తనకిల్లాలుగ చేకొందుననుచు హరియు తలచన్. రుక్మిణీదేవి యొక్క రూపం, గుణం, శీలం, లక్షణం ఇవన్నీ విని నేను రుక్మిణిని భార్యగా స్వీకరిస్తానని ఆయన అనుకున్నాడు. ఆవిడ ఈయనని చూడలేదు, ఈయన ఆమెను చూడలేదు. పెద్దల ద్వారా ఇద్దరు విన్నారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సాధారణంగా అబ్బాయి ప్రేమిస్తే అమ్మాయి, అమ్మాయి ప్రేమిస్తే అబ్బాయి ప్రేమించకపోవచ్చు. చాలా చోట్ల పెళ్ళిళ్ళు ఏదో దిక్కుమాల పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి, అంతే. ప్రేమ దోమ. పెద్దలు చూశారు, అయిపోయింది. వాడు ఎవడో ఇంగ్లాండ్లో ఉన్నట్టు మాంచెస్టర్లో, సర్లే ఇదేదో మంచి హిస్టరీ ఉందనుకుని చేసుకోవడమే, చేసుకున్నాక అడ్జస్ట్ అవ్వడమే. కానీ ఆ రోజుల్లో అలా కాకుండా ఇద్దరూ గొప్పవాళ్ళు ఒకరినొకరు చూడకుండానే పెళ్లి చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. పూర్వ పరస్పరానురాగం అలా కలిగింది. ఇంకా అదృష్టం ఏంటంటే చూసిన రూపం కంటే విన్న రూపం ఇంకా బాగుంది. ఇప్పుడు కృష్ణుడి గురించి చెప్పారు, కృష్ణుడు చూడగానే ఆ చెప్పిన వాళ్ళు చాలా తక్కువ చెప్పారని ఎంత బాగున్నాడో అనుకున్నారు. పెద్ద సమస్య ఏంటంటే పెళ్ళిళ్ళలో చాలా చోట్ల కుర్రాడు చాలా బాగున్నాడు అని ఒత్తుగా చుట్టుంది అంటారు. తీరా పెళ్లి దగ్గరికి వస్తే ఎత్తువేదే ఉండదు. ఎందుకంటే ఆ పాత ఫోటో చూపిస్తారు, 10th క్లాస్ ఫోటో. ఇప్పుడు ఉద్యోగానికి వచ్చాక ఏమైపోతుంది, షాంపూలు పెడితే క్యాంప్ అయిపోయింది తలంతా. అవునా సార్? ఈ మధ్యన తమాషా జరిగిందండి బాబు. మా తమ్ముడిని అడిగి చెప్తాడు, మా రత్నాకర్ గారిని. వైజాగ్లో ఓ మహానుభావుడు పెళ్ళికి సిద్ధమయ్యాడు. ఆయన అదృష్టం లేట్ మ్యారేజీ, ఆయన ఫేట్ అటువంటిది. కొంతమంది కర్మ అంతే, 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి పెళ్ళి, అదేదో పూర్వజన్మ కర్మ అనుకోండి, అదొక అదృష్టం అనుకోండి. ఈయన పెళ్ళి అయ్యేదాకా అనుక్షణం రత్నాకర్ గారు పక్కనే ఉండాలి, రత్నాకర్ గారు పక్కనే ఉండాలి అనేవాడు. ఆ పెళ్లి కూతురు అస్మాటు ఈ స్నేహితుడి మీద వ్యామోహం ఏమిటంటే అంతే, ఆయన ప్రాణ స్నేహితుడు అన్నట్టు. అసలు ప్రాణం కాదు, ఈ ప్రాణం ఇంకో దాంట్లో ఉంది. మంగళస్నానం అయ్యేటప్పుడు ఈయనే, అలంకారం ఈయనే, ఆఖరి పెళ్లి చూపులు అంటారు, పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాక మా సాయి మనోజ్ గారు తినగా ఉంటాడు కదా, జీలకర్ర బెల్లం బాగా ఇంత నూరి చేతుల్లో పెట్టాడు. ఇద్దరు నెత్తి మీద పెట్టుకుని నొక్కండి అన్నాడు. గట్టిగా నొక్కి పెట్టారు. ఆ పెడుతున్నప్పుడు రత్నాకర్ గారు కర్మగాలి బాత్రూమ్కి వెళ్ళారు. ఆ తర్వాత జీలకర్ర బెల్లం తీయండి అన్నాడు. ఈ తీగానే నిర్ఘాంతపోయారంతా. ఎందుకంటే అమ్మాయిలా తీయగానే ఈ జీలకర్ర బెల్లం నెత్తి మీద అతుక్కుపోయింది కదా, అది విగ్గు, అది గొడవ అసలు గొడవ. అందుకని ఈ విగ్గు రత్నాకర్ గారే పెట్టగలరు. ఈ స్నానం చేసినప్పుడు తలకాయ పోసి మళ్ళీ నెత్తి మీద పెట్టడం. ఈ కర్మగారి ఈయన తినగా ఉంటాడా మరి? శాస్త్రం అంటే శాస్త్రం నెత్తి మీద నొక్కించాడు. నొక్కించిన తర్వాత ఆ జీలకర్ర బెల్లం అతుక్కుపోయి చెయ్యిలా తీయగానే మొత్తం విగ్గులేసి వచ్చింది. అయ్యో రత్న, నువ్వు ఎందుకు గడిపోయావంటే, ఎంతసేపు ఉండి నీ పక్కన, నాకేమో రెస్ట్ రూమ్ అలవాటు అయింది. ఇంకేముంది, మొత్తం తలంతా ఎలా ఉందంటే ఇక మైదానం, బాగా తోమి బోర్లించిన రాగివింది. ఇంకా అమ్మాయి అలా ఉండిపోయింది. పైగా జీలకర్ర బెల్లం పెట్టాక బయటపడింది రంగు. సరే చివరికి అంతా కలిసి ఇప్పుడు లేచిపోతే ప్రమాదం, పొద్దున్న అయినా పెళ్ళయ్యాక రేపు పొద్దున్న ఇంగ్లాండ్ వెళ్ళాక ఓడకపోతుందా, అదేదో అడ్వాన్స్గా ఓడిపోయింది అనుకో అని నచ్చ చెప్పాక 2 ఏళ్ళు పట్టిందంటే అమ్మాయికి షాక్ నుంచి పెట్టి రావడానికి. 2 years గొడవ రోజు ఇంట్లో అనమాట. నన్ను ఇంత మోసం చేస్తావా, నీ స్నేహితుడు మాత్రం ఇలా చేస్తాడా అంటే, నేనేం చేయనమ్మా, నీకు చెప్పానని చెప్పాడు అంటాడు మా తమ్ముడు. మా తమ్ముడు కర్మలు ఇలాంటి వాళ్ళే దొరుకుతారు ఆయన. మాయిదారి పెళ్ళిళ్ళు కనపడారు గోవింద. కాబట్టి సాధారణంగా భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ చూసుకున్న తర్వాత ఈ మధ్యన ఈ పరీక్ష చేయాల్సి వస్తుందండి, దగ్గరికి వచ్చాక ఒకసారి లేపాలి. మరి రేపు పొద్దున మన సాయి మనోజ్ పెళ్లి చూపులు కడితే అమ్మాయికి ముందే చెప్పేస్తాను, జుట్టు ఒరిజినలేనమ్మా, పీకి చూడు, అది ఓడదు. ఇప్పటికి గురువుగారి జుట్టు ఎంత గట్టిగా ఉంటే శిష్యుడి జుట్టు ఎలా ఉంటుంది, మీరు చూడ కావాలి, నా జుట్టు పీక్కు చూడండి, అస్సలు ఒట్టలేదు. అవునా? అంతకంటే వీడిది అంత గట్టిగా అది కానీ
ఈ జుట్టు ఎక్కువ కాలం ఉండదు నాకు తెలుసు కదా, అట్టే కాలం ఉండదు, అదో గుట్టు. మరొకసారి గోవిందా. ఈ విధంగా ఇద్దరూ పరస్పర అనురాగం పొందారు, ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ లోపు ఏమైపోయింది, ఈ రుక్మిణీదేవి పెద్దన్నగారు రుక్మి పరమ నీచుడు. వాడికి జరాసంధుడితో ఏదో పెద్దాడితో ముసలాడితో స్నేహం, కంసుడితో స్నేహం, వాడు పోయాడు. అది కాక ఇక్కడ శిశుపాలుడు కృష్ణుడి కంటే చిన్నలేండి కొంచెం, వీళ్ళందరితో స్నేహం. అందుకని వీళ్ళందరితో ప్రత్యేకమైన బ్యాచ్. సాయంత్రం అయ్యేసరికల్లా రౌండ్ టేబుల్ సమావేశం బ్యాచ్. అందుకని ఒక రోజున జరాసంధాదులు వింటూ ఉండగా వాళ్ళ కోరిక మీద, ఇదిగో నా చెల్లెల్ని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నాను అని మాట ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. నాన్న, అమ్మ, నేను శిశుపాలుడిని బావగా నిర్ణయించాను, రుక్మిణికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, తాంబూలం ఇచ్చాను, తన్నుకుతావండి అన్నాడు. ఇంకేం చేయలేరు వాళ్ళు. పాపం బంధువులంతానేమో పరమసుందరీమణి సుగుణాలు రాసి అని రుక్మిణికి తగినవాడు కృష్ణుడు, మధ్యలో ఈ నీచుడికి శిశుపాలుడికి ఇస్తానంటాడు ఏమిట్రా వీడు అనుకున్నారు. కానీ ఆయన మాడితే వాడు తంతాడు, పెద్ద సమస్య. వాడితే ఎవరో ఏమి యుద్ధం చేయలేరు. ఆ సమయంలో పరమ దుఃఖం పొందింది పాపం రుక్మిణి. అన్నతలంపుతా నిరిగి అన్నవనీర జగంధిలో నాపన్నత పొంది ఆప్తుడగు బ్రాహ్మణు నొక్కని చీరి గర్వ సంచన్నుడు రుక్మిణేడు నన్ను చైద్యునకిచ్చదనంచునున్నవాడు ఎన్ని విధంబులంజని బుధేశ్వర చక్రికి విన్నవింపవే. అన్నగారి ఆలోచన గ్రహించింది, లోపల చాలా దుఃఖం పొందింది. అయ్యో, పరమాత్ముడైన కృష్ణుడిని మాని ఈ నీచుణ్ణి, ఈ బాలుణ్ణి, క్రూరుణ్ణి ఎలా పెళ్లి చేసుకోగలను అని లోపల వగచింది, బాధపడిపోయింది. ఎవరికీ చెప్పుకోవడానికి లేదు. అన్నగారు మూఢుడు, ఇక వాడి మాటకి తిరుగులేదు. అందుకని వెంటనే ఈ కష్టకాలంలో ఒక్క గురువు గారిని మాత్రమే నమ్మవచ్చు. ఆపత్కాలంలో రక్షకుడు గురువే. గురువు దగ్గర అందుకే రహస్యాలు ఉండకూడదని గ్రహించి ఆప్తుడు, తన కులపురోహితుడు, గురువుగారైనటువంటి అగ్నిజ్యోతనుడని ఆయన్ని పిలిచింది. ఆయన పాదాలకు నమస్కరించింది. మహాత్మా చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు, పెద్ద చేశారు, పాఠం చెప్పారు, ఇప్పుడు నన్ను రక్షించాలి. ఏదో రకంగా ద్వారకా నగరానికి వెళ్ళు, శ్రీకృష్ణ పరమాత్మకి నా ప్రేమ చెప్పు, నా సందేశం చెప్పు, ఆయన ఇక్కడికి తీసుకురా, మాకు పెళ్లి జరిపించు, నీకు పుణ్యం ఉంటుంది. నా జీవితం పనికి మాలిన వాడిని పెళ్లి చేసుకుని పాడైపోకూడదు. ఒకవేళ కృష్ణుడే భర్త కాకపోతే ఆత్మహత్యనే చేసుకుంటాను తప్ప నీచుండి శిశుపాలని చేసుకోను. నువ్వు అడగచ్చు, అమ్మాయి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే మీ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పవచ్చు కదా అంటావేమో. దానివల్ల ఏం ఉపయోగం లేదు. అయ్యా కొడుకు విచారములయ్యయు వారింపదాలడటుగా కుండను నెయ్య మెరిగించి చీరుము చయ్యన నిజ సేవకానుసారిన్ సౌరిన్. మా నాన్న మా పెద్దన్నయ్య చేతిలో కీలుబొమ్మ. ఒక్కసారి మా అన్నయ్య ఏదైనా అన్నాడా దానికి వ్యతిరేకంగా మాట్లాడే శక్తి మా నాన్న దగ్గర లేదు. మా వాడు ఎటువంటి వాడు, పెద్దన్నయ్య రుక్మి తండ్రి దగ్గరికి వచ్చాట. నాన్న, నేను నా చెల్లెల్ని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయటానికి తాంబూలం ఇచ్చి వచ్చాను, ముహూర్తం పెట్టాను. నువ్వు అంటే నీ చేతి మీదుగా కన్యాదానం జరుగుతుంది, కాదంటే నేను జైల్లో దోసి ఆ పెళ్లి నేను చేస్తాను, ఏమంటావు అని అడిగట. ఇప్పుడు ఏమంటాడు ఆయన, నాయన ఈ వయసులో ఆ సన్మానం నాకు వద్దురా బాబు, ఏదో బతికుంటే కనీసం ఇండిగో ఫ్లైట్లో వెళ్ళినా సరే, నడుము బీకినా సరే, మొత్తం మీద ఇంటికి వెళ్ళచ్చు, అంతేగాని ఈ జైలు నాకెందుకు రా బాబు అని నీ ఇష్టం అన్నాడు. అది మా అన్నయ్య యొక్క దౌర్జన్యం. మా నాన్న బలహీనుడు, ఏమీ చేయలేడు. పైగా సాధారణంగా ఇంటికి పెద్దాడు ఏం చెప్తే అదే కదా, పూర్వకాలంలో అలాగే ఉండేది, ఇల్లు పెత్తనం అంతా పెద్దాళ్ళదే. అందువల్ల ఈ సమయంలో నేను నోరు విప్పడం వల్ల ప్రయోజనం లేదు సరిగదా, ఇంకా ప్రమాదం వస్తుంది. నువ్వు మాత్రం ఏదో రకంగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఈ కష్టం చెప్పి ఆయన ఇక్కడికి తీసుకురా. ఆయన సేవకానుసారి, తన సేవకులను అనుసరిస్తాడు. నేను నీ భక్తుడిని ఎవడైనా అంటే వాడిని రక్షించే బాధ్యత ఆయన తీసుకుంటాడు అని అలాగేనన్నాడు. ఆమె కొన్ని ప్రేమ సందేశాలు కాగితం మీద రాయిలా, నువ్వే డైరెక్ట్గా చెప్పేయండి, మళ్ళీ ఎవరికి తెలియకూడదు, నువ్వే వెళ్ళి ఆయనకి చెప్పిరా అనగా
దారి ఖర్చులు తీసుకుని 7 రోజుల పాటు అహోరాత్రాలు నడిచేట పాప ఆయన. విశ్రాంతి లేకుండా వెళ్ళాడు 7 అహోరాత్రాలు ఏకంగా. ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఏదో పగలంటే నడుస్తారు, రాత్రి కూడా నడిచేట్టు కొన్ని చోట్ల పాపం. అందుకే అక్కడ రాశారు స్పష్టంగా 7 అహోరాత్రములు నడచి ఆనర్తనాది దేశాలు దడచి మొత్తం మీద ద్వారకానగర్లో గడిపెట్టాడు. ఎక్కడ నాగపూరు, ఎక్కడి ద్వారక. నిజంగా నడకలో 7 రోజులు అడగలరా? అదే కృష్ణానుగ్రహం. ఓ మాదిరివాడైతే నడవలేడు, పరుగును వెళ్ళిపోయాడు అనమాట ఆయన మహానుభావుడు. చివరికి ద్వారకానగరం చేరాడు. ఆ సభలో శ్రీకృష్ణుడు సుధర్మా సభలో కూర్చుని ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. దూరం నుంచే కృష్ణుడు ఈ బ్రాహ్మణుడు చూడటంతో లేచి వచ్చి తీసుకొచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయన అంత అదృష్టవంతుడండి, కృష్ణుడు కూర్చునే సింహాసనం మీద కూర్చోగలిగాడు. అది పరమాత్మని యొక్క గొప్పతనం. పండితులు వస్తే, పెద్దవాళ్ళు వస్తే అంత గౌరవం చేసేవాట. తన ఆసనం మీద కూర్చోబెట్టాడు. బంగారపు పళ్ళెం తెచ్చి అందులో కాళ్ళు పెట్టాడు. సమస్త లోకాలు కృష్ణుడి పాదాలు కడిగి ఆ పాద ధూళి నెత్తి మీద వేసుకోవాలి, ఆ నీళ్లు చల్లుకోవాలనుకుంటారు. ఆయనేమో ఈరు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. అందుకే ఆయనకి బ్రహ్మణ్య దేవుడు అని పేరు. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని అందుకని దేవతలు కీర్తిస్తూ ఉంటారు. అంతటి పరమాత్ముడు కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సును చల్లుకున్నాడు. స్వామివారి పాదాల నుంచి గంగ పుట్టింది. ఆ గంగని ఈశ్వరుడు అంతటి వాడు శిరస్సును ధరిస్తాడు. కానీ ఈయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సును చల్లుకొని పిలకలో పువ్వు పెట్టి ఆపై పూజించి గంధం పూసి గోవు దానం ఇచ్చాడు. ఇంటికి వచ్చిన వాళ్ళకి అలా పిలకలో పువ్వు పెట్టేవారు, గోవు దానం చేసేవారు. ఇప్పుడు మా అలాంటి వాళ్ళకి చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. అనంతరం నడిచి వచ్చాడు కనుక ఈయనకి అలసట పోవాలి కదా, చక్కగా నొక్కేట కాళ్ళు. అసలు ఆయన నొక్కితే కాళ్ళు ఎంత బాగుంటుందండి. ఆ చేతులు తామర పువ్వులు, అటువంటి పద్మాల వంటి చేతులతో అలా పాదాలు ఒత్తి అలసటంతా పోగొట్టేశాడు. మంచి ఆరోగ్యవంతుడైపోయాడు. నిజం చెప్పాలంటే ఆ రోజు నుంచి ఇంకా అసలు ఇంకా మోకాళ్ళ నొప్పులు లేవు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెయ్యేస్తే ఇంకా మోకాళ్ళ నొప్పులు ఏమిటి, కీళ్ళ నొప్పులు ఏమిటి, కాళ్ళ నొప్పులు ఏమిటి, కళ్ళ నొప్పులు ఏమిటి, ఒళ్ళ నొప్పులు ఏంటి, పళ్ళ నొప్పులు ఏమిటి, అన్నీ పోయి. అనంతరం ఆయన అనుమతి తీసుకుని పక్కన కూర్చుని మెల్లగా కుశల ప్రశ్నలు వేశాడు. మహాత్మా, ఎక్కడి నుంచి వచ్చావు? నీ ముఖంలో చిరునవ్వు కనపడుతోంది. గొప్పవాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఏడుపు మొహాలు పెట్టరట. కొంతమంది ఎప్పుడు చూడండి, అదేంటో అసలు ఆ జీవితంలో నవ్వే ఉండదండి. మరి వాళ్ళకి భగవంతుడు ఏ శాపం వల్ల వాడు పుట్టించాడు. కానీ ముఖానికి నవ్వే అందం, అదే సంతోషం అంటే. జగతీ సురేశ్వర సంతోష చిత్తుండవయ్యున్న నీ ధర్మమతి సులభము, వృద్ధ సమ్మతమిది విత్తమెయ్యది అయిన ప్రాపింపహర్షించు బ్రాహ్మణుడు తన ధర్మమున నుండు తరలడా ధర్మంబు కోరికల తనికి కురియుచుండు. సంతోషి కాడేని శక్రుడైన నశించు నిర్ధనుడైనను నిద్రవోవు సంతసించనేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులేనొనర్తు. ఓ బ్రాహ్మణోత్తమ, ఇంత దూరం నడిచి వచ్చినా ఎక్కడా నీ ముఖంలో అలసట లేదు, చిరునవ్వు చెదరడం లేదు, సంతోషంతో కనపడుతున్నావు. ఇది జ్ఞానుల యొక్క లక్షణం. ప్రాణం పోతున్నా, కష్టకాలంలో ఉన్నా సంతోషంతో ఉండడం మహాత్ముల లక్షణం. లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా పైకి మాత్రం సంతోషంగా కనపడేవాడు వాడు మహాత్ముడు. పెద్దలు ఇది మంచి లక్షణమని పొగుడుతారు. తనకి ఎంత వస్తే అంతతో సంతోష పొందేవాడే జ్ఞాని. అసలు మనిషికి ఎందుకు ఆనందం కలుగుతుంది అంటే వచ్చిన దానికి వాడు సంతృప్తి పొందుతున్నాడు. ఏదో మన కిరణ్కి ఆనందం కలిగింది, ఓ 1000 పౌండ్లు ఇచ్చాడు అనుకోండి, సంతోషించాలి. ఇంతేనా 1000 అంటే రేపు నోరు ముయ్యి అంటాడు. కంగారు అందులో చెప్పొచ్చేది ఏంటంటే ఎంత వస్తే దాంతో సంతృప్తి పొందాలి. ₹1 1 పౌండ్ వస్తే 1 పౌండ్తో సంతోషం. అసలు ఏమీ లేదు, ఇంకా అదృష్టం అనుకోండి. ఏడిస్తే వస్తుందా? ఏడిస్తే అది ఎవడికి ఎంత ప్రాప్తమో అంతే వస్తుంది. అందుకనే ప్రాప్త లాభముదిత మానసులకు,
వచ్చిన డబ్బుకి సంతోషం పొందే వాళ్ళకి నేను నమస్కరిస్తాను. సంతోషంతో ఉంటే ఇంద్రుడైనా సుఖంగా ఉంటాడు, సంతోషం లేకపోతే ఇంద్రుడు కూడా నాశనం అయిపోతాడు. సంతోషికాడే అని శక్రుడైన నశించు. ఇంద్రుడు కూడా సంతోషం లేకపోతే నాశనం అయిపోతాడు. ఏదో లేదని దిక్కుమాల మొహం పెట్టు కూర్చున్నాడు, వాడు పోయినట్టే. ఉన్నదానితో సంతృప్తి పొందాలి. కటిక దరిద్రుడు కూడా సంతృప్తి వల్ల సుఖంగా నిద్రపోతాడు. ఒక వ్యక్తికి పెద్దగా ఏం లేదండి, ఒక్కోసారి నేను చూస్తుంటాను మా శిష్యుల్లో కొంతమంది మధ్య మధ్యలో ఉద్యోగం పోగొట్టుకుని కూడా మా గురువు గారు ఉన్నారు అని నిర్వికారంగా ఉంటారు. వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవుతారు, సెట్ అవుతారు. అది ఏడిస్తే లాభం ఏంటి? ఉద్యోగం లేదు అంటే ఏడిస్తే ఉన్న ఆరోగ్యం పోతుంది తప్ప ఉద్యోగం వస్తుందా? ఏడిస్తే ఉద్యోగం వచ్చే పడవైతే 3 రోజులు ఎడుతాం, సప్తాహం పెట్టుకుందాం, శోక సప్తాహం. ఏడుపోళ్ళ పనులు అయ్యాయి అనుకుంటే చక్కగా ఏం చేస్తాం? భాగవత సప్తాహం బదులుగా శోక సప్తాహం, శోక నవాహం, లేక ఏకాహం అంచేది అవి ఏం ఉపయోగం లేదు. ఏడవడం వల్ల ఉన్న ఆరోగ్యం పోతుంది, అశాంతి తప్ప ఏముండదు. అదే సంతోషంగా ఉంటే ఖచ్చితంగా తగినటువంటి ఫలితం వస్తుంది. నేను ఎటువంటి వాడిని? శాంత పురుషులకు నమస్కరించేవాడిని, సజ్జనులకు నమస్కరిస్తాను, వచ్చిన దానికి సంతృప్తి పొందేవాడికి నమస్కరిస్తాను, అన్నిటికీ మించి గర్వహీనులకు నమస్కరిస్తాను. అహంకారంతో ఉన్నవాడంటే నాకు చాలా చిరాకు. అందువల్లే చెబుతున్నాను, నువ్వెవడో మహానుభావుడివి, ఏ రాజుగారో నిన్ను బాగా పోషిస్తున్నాడు, నిన్ను ఇంత సంతోషంగా ఉంచిన మీ మహారాజు ఎంత గొప్పవాడో ఇది తెలియదేంటి? అన్నీ తెలుసున్నా ఏ మహారాజు అయినా ఏం పని మీద వచ్చావు, నీవు వచ్చిన పని చెచ్చెర చెప్పావంటే ఆ క్షణమే చేసి పెడతానడు. కానీ మహాత్మా అన్నీ నీకు తెలుసు, అయినా నా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి చెబుతున్నాను విను. నేను భీష్మక మహారాజు గారు పరిపాలించే కుండినపురంలో ఉంటాను. రుక్మిణీదేవి గురువు గారిని. మా అమ్మాయి మనసా వాచా కర్మణ నిన్ను ప్రేమించి ప్రేమ సందేశాన్ని నా ద్వారా పంపింది, అది విను. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహ తాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నుల కఖిలార్థలాభంబులగుచునుండు, ఏ నీలసల్నామము ఏ పృథు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, ఏ నీ చరణ సేవలు ఏ పృథు చేసిన భువనోన్నతత్వం పొందగలుగు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది, నీయాన నానలేదు కరుణ జూడుము కంసారి కలవిదారి, శ్రీయుతాకార మానిని చిత్తచోరా ప్రభు భగవంతుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? పరమ పవిత్రమైన మంగళప్రదమైన నీ రూపం చూడడానికి. అందమైన మంగళప్రదమైన శుభాస్పదమైన నీ రూపాన్ని కళ్ళతో చూస్తే కళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. అసలు కళ్ళున్నందుకు ఫలితం అప్పుడు వస్తుంది. నీ పాదపద్మములను భక్తితో చేస్తే, అనగా ముందు నీ కాళ్ళు పట్టుకుంటే అప్పుడు వాడు ముల్లోకాలకి రాజు అవుతాడు. ఇంద్రుడు కూడా ఇవాళ పదవి పొందేటంటే ముందు పాదాలు పట్టుకున్నాడు. భగవంతుడి పాదాలు పట్టుకుంటే, గురుచరణములు పట్టుకుంటే వాడు భువనోన్నతత్వం పొందుతాడు. ఇక నీ గుణములు చెవుల్లో పడితే, ఎవరో కృష్ణుడు ఇటువంటి వాడు, ఈ అవతారం ఎత్తాడు, ఇలా నల్లగా ఉంటాడు, ఆయన మెడలో కౌస్తుభబడి ఉంటుంది, శ్రీవత్సం అనే లాంఛనం ధరిస్తాడు, ఇలా వర్ణిస్తాంగా. ఈ గుణములు చెవుల్లో పడితే దేహతాపాలు తీరిపోతాయి. శరీరానికి చాలా తాపాలు ఉన్నాయి. ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవికము అని 3 తాపాలు. వాటిని తాపత్రయం అంటారు. ఈ తాపత్రయం తక్షణం నీ నామస్మరణం చెవిలో పడినంత మాత్రం చేత, నీ కథ చెవిలో పడినంత మాత్రం చేత తొలగిపోతుంది. అంటే దేవతల వల్ల వచ్చే కష్టాలు, పంచభూతాల వల్ల వచ్చే కష్టాలు, శారీరక మానసిక రోగాలు, ఇవి తాపత్రయం, ఇవన్నీ పోతాయి. ఇక సర్వకాల సర్వావస్థల్లో నాలుకతో కృష్ణ వాసుదేవాన్ని నిన్ను స్తుతిస్తే అప్పుడు నాలుకకి బ్రహ్మానందం కలుగుతుంది, శరీరం పవిత్రమవుతుంది. అందుకే నిన్ను మహాత్ముడు అన్నారు.
నీ మీద నేను మనస్సు పారవేసుకున్నాను, నీ రూపం నాకు నచ్చింది. పూర్వం ఆడవాళ్ళకి సిగ్గు అని ఒకటి ఉండేది. ఆ సిగ్గు విడిచిపెట్టాను అది ఆవిడ. నాన్న లేదు, సిగ్గు విడిచిపెట్టేశాను. ఏంటో ఆ రోజుల్లోనండి మా చిన్నప్పుడు పల్లెటూళ్ళల్లో చాలా చోట్ల తలుపు చాటు నుంచి అలా సిగ్గుపడుతూ చూసి, అత్తయ్య లేరండి, పోనీ నీకోసం వచ్చారన్నా సరే ఆ కట్టె నరకాతలే సిగ్గుపడి దక్కునేవారు. పురుష్ అనుకుంటూ పాపం అంత సిగ్గుపడేవారు. ఆయనకి ఎంత గురువునైనా నాకు కూడా పాలిచ్చేటప్పుడు అలా అలా వచ్చి అక్కడ గ్లాస్ పెట్టి వెళ్ళిపోయేవారు. అదంతా ఫ్లాష్ బ్యాక్. అందువల్ల ఇప్పుడు నాన్న అంటే ఏమిటో తెలియదు, సిగ్గు అంటే ఏమిటో తెలియట్లేదు. వాట్ ఈజ్ మెంట్ బై సిగ్గు అని అడిగిందో చిన్నపిల్లలు. ఏం చెప్పను నేను, అందుకని నేనే సిగ్గుపడి ఎవరన్నా వస్తే అనుకోవాలి, అదే సిగ్గమ్మా అన్నాను. అలా ఎందుకు అనుకోవాలి అంది. ఏం చెప్పను నేను నాయన, ఏం చెప్పను, ఎందుకు నవ్వాలి, ఎందుకు ఏడవాలి, ఎందుకు సిగ్గుపడాలి, ఎందుకు అంటే అన్నిటికీ ఎందుకంటే ఏం చెబుతాం, ఎందుకంటే అందుకే. ఆ రోజుల్లో ఏమిటో అలా ఉండేవారండి. నువ్వు చూసే ఉంటావు పల్లెటూళ్ళలో ముఖ్యంగా. అందులో మీ ఇళ్లలో ఇంకెక్కువ ఉండేది. అసలు పొరపాట్లు కూడా మగవాళ్ళతో అంతలో మాట్లాడారు. ఘోష ఒక అద్భుతమైన కాలం. అంటే అందరూ అలా ఉండమని కాదు, కాదు మరీ బొత్తిగా ఎవడన్నా ఇంటికి వస్తే ఎందుకు వచ్చావు అని ఇలా రొమ్ము విరుచుకు కనబడితే హడిలిపోతారు వాళ్ళు. కానీ ఆ రోజుల్లో కొంచెం సిగ్గుపడేవారు. స్త్రీ సహజమైన బిడియం విడిచిపెట్టి ప్రేమ సందేశాన్ని నాకు నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. కారణం నీవు మహానుభావుడివి, నిన్ను పెళ్లి చేసుకోకపోతే జీవితం వ్యర్థమైపోతుంది. మహానుభావ, నన్ను పెళ్లి చేసుకో, నన్ను కరుణుదోడు కంసారి, కంసుడికి శత్రువా, కేవలం కంసుడికే కాదు నీచులందరికీ శత్రుడివే, శిశుపాలుడి నాటి వాళ్ళని చీల్చి చెండాడు. నువ్వు సుందరాకారుడివి, పవిత్రాకారుడివి, మానినీ చిత్త చోర, స్త్రీల హృదయములను అపహరించేవాడివి. ఎవరైనా సాధారణంగా పెళ్లి చేసుకోవాలంటే పూర్వం ఆడవాళ్ళకి కొన్ని నియమాలు ఉండేవట. అడ్డమైన వాడిని పెళ్లి చేసుకునేవారు కాదు. మొట్టమొదటి వాడు ధన్యుడయ్యి ఉండాలి. తన జీవితం అంతా ఎన్నాళ్ళు ఉంటే అంతకాలం ఎలా బతకాలో అలా బతికినవాడు అనమాట. అది చాలా కష్టం అండి. పుట్టాక తన జీవితం అనుక్షణం సార్థకం చేసుకోవడం అనమాట. ఇవాళ ఎప్పుడు ఏం పని చేస్తున్నావో తెలియట్లేదు, అసలు వాడి జీవితంలో ఎందుకు పుట్టాడో తెలియదు, ఏదో పని చేస్తున్నారో వెళ్ళిపోతున్నాడు అనమాట. వాడిని ధన్యుడు అంటారు. ఒక ఆయన 10 ఏళ్ళు ఉన్నాయి. ఈ 10 ఏళ్ల వరకు వాడి జీవితంలో అన్ని మంచి పనులు చేసి ఒక్క క్షణం వ్యర్థం చేయకుండా తను చేయవలసిన పని బాగా చేస్తే వాడిని ఏమంటారనమాట, ధన్యుడు అంటారనమాట. ఓ 25 ఏళ్ళు వచ్చాయి. ఆ 25 ఏళ్ళు వాడి జీవితం బాగా గడపగలిగితే, మధ్యలో పిచ్చి పనులు చేయకుండా, జైలుకి వెళ్లకుండా, చివాట్లు తినకుండా, 30 పెళ్ళిళ్ళు తప్పిపోకుండా ఉంటే వాడు ధన్యుడు అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో లెజెండ్ అని పదం వాడుతున్నారు. అంటే వాడి జీవిత సాఫల్యం అనమాట. జీవితం అంతా సఫలంగా గడిపితే వాడిని లెజెండ్ అంటారే. ఆ పదానికి కంటే కూడా గొప్పది ధన్యుడు అనే శబ్దం. నువ్వు అటువంటి వాడివి. లోక గుణాభిరాముడివి. లోకంలో అందరూ మెచ్చుకునే గుణములు కలిగిన వాడు. ఆ గుణాలకు అందరూ ఆకర్షితులు అవుతారట. ప్రవర్తనకి ఏమవుతుంది, మన ప్రవర్తన బాగుంటే అందరూ రానిస్తారు ఇంట్లోకి. వీడు ప్రాబ్లమేటిక్ అనుకుంటే ఒక్కడు రానివాడు. పాప ఏదో కష్టపడ్డారండి, కాస్త పాయసం చేసి పెట్టారు, అందులో ఒక జీడిపప్పు తగ్గిందని ఈ హస్తమాడు కనపడినప్పుడల్లా ఏది పాప ఏదో జీడిపప్పుతో పాయసం చేసి పెట్టింది వసుంధర అనుకుందాం. కర్మగాలి బెల్లం ముక్క తగ్గింది, అందుకని రోజుకోసారి బెల్లం ముక్క తక్కువైంది, ఓ జీడిపప్పు తక్కువైందంటే నెక్స్ట్ ఇయర్ మాంచెస్టర్ ఎందుకు రాణిస్తుంది, అందువల్ల డిజాస్టర్లో పారేస్తుంది. అదే చక్క నిజంగా కర్మగాలి దిక్కుమాలిన పాయసం, ఒక్క జీడిపప్పు లేదు, రుచి లేదు, అందులో యాలకలు లేవు, అయినా సరే ఆహా ఏం పాయసం అమ్మా, ఇది తింటే ఆయాసం స్వర్గం అని పొగిడితే వాళ్ళకి ఆనందం కలిగి గురువుగారు ఎంత మంచివారు, నెక్స్ట్ ఇయర్ మన ఇంట్లోనే అట్టే పెట్టుకుందాం అనుకుంటారు. అందులో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలట. ఇవి గుణములు అంటే. అఫ్కోర్స్ అన్నీ బాగున్నాయి అమ్మాయి, అడ్జస్ట్ అవ్వట్లేదు, గురువుగారు ఏవి అడ్జస్ట్ అవ్వట్లేదు, ఆ అవసరమే లేకుండా చేసి పెడుతున్నారు. మీరు 3 ఉన్నారు మాటల 3 many cooks 2 many cooks కదా, అయినా సరే అన్నీ బాగా చేసి పెడుతున్నారు. అసలు ఏది ఏమైనప్పటికీ తన ప్రవర్తనకి అవతల వాడికి ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయ ఈయనతో ఉంటే మనకి ఏ ఇబ్బంది రాదురా బాబు, ఎలా అయినా ఈయన అడ్జస్ట్మెంట్ కలిగిన వాడు అనుకోవాలన్నమాట. అలాంటి వాడిని లోక గుణాభిరాముడు అంటారు. ఇక మంచి వంశంలో పుట్టావు, వంశం బాగున్నప్పటికీ విద్య లేకపోతే వాడిని ఏం పెళ్లి చేసుకుంటారు, వాడికి అక్షరం ముక్క రాదనుకోండి, కూకోయండి పరారాలు వస్తాయన్నట్ట, ఏం పెళ్లి చేసుకుంటారు. కాబట్టి కాస్త భాష బాగుండాలి, చదువు ఉండాలి.
ఇవన్నీ ఉన్నవాడికి అందం ఉండదు. వాడు ధన్యుడు, లోక గుణాభిరాముడు, మంచి వంశంలో పుట్టాడు, చదువుకున్నాడు, కానీ అందంగా లేకపోతే రాలాగా ఎవడు మొహం చూస్తాడు? రూపం కూడా ఉండాలి. కొందరు అందంగా ఉంటారండి. ఇప్పుడు దానికి వీరికి 50 ఏళ్ళు వచ్చినా ఇంకా అలా కుర్రాళ్ళకి కనపడుతున్నాడు అంతో ఎంతో. కానీ యవ్వనం కూడా ఉండద్దు. తారుణ్య, పెళ్లి చేసుకునే ముందు అమ్మాయికి కాస్త యవ్వనంలో ఉన్నవాడు కావాలి. జుట్టుకు రంగు వేసుకుని ముసలాడు కూడా మంచి మేకప్ వేసుకుని నేను పెళ్లి కొడుకునంటే ఏమవుతుంది? అదేదో సినిమాలో 10కి మధ్యలో 0 పెడితే ఏమవుతుంది అంటే పక్కనది పంది అంటుంది. అది ఎలా తెలుసు అంటే 50 ఏళ్ల క్రితం పెళ్లి చూపులు ఇదే ప్రెసిడెంట్ కట్టేవాడు. అలాగా కాబట్టి విగ్గు పెట్టుకున్నా యువకుళ్ళ నటిద్దామన్నా యవ్వనం ఉండాల్సింది, ముఖం చెబుతుంది. కాబట్టి తారుణ్యము, యవ్వనం ఉండాలి. ఇవన్నీ ఉన్నవాడిలో మంచితనం లేకపోతే ఉపయోగం ఉంది. సౌజన్యం ఉండాలి. మొత్తం ఇవన్నీ ఉన్నాయండి. ధన్యుడు, లోక గుణాభిరాముడు, కులం ఉన్నది, విద్య ఉన్నది, రూపం ఉన్నది, యవ్వనం ఉన్నది, మంచితనం ఉంది, డబ్బు లేదు. అబ్బే డబ్బు లేకపోయినా కష్టమే. కనీసం భార్యని ఫస్ట్ క్లాస్లో కాకపోయినా బిజినెస్ క్లాస్లో అయినా తీసుకెళ్ళదా? దిక్మాలిన ఫ్లైట్లో తీసుకెళ్తారా? అందులో సంపద కూడా ఉండాలి. ఈ అన్ని లక్షణాలు ఉన్నవాడు బలం లేకపోతే ప్రమాదం. బలం కూడా ఉండాలండి, శారీరక బలం కూడా ఉండాలి. దుర్బలుడైతే ఉపయోగం లేదు. ఇద్దరు భార్యాభర్తలు నడిచేడుతుంటే అమ్మోయ్ నాకు మోకాళ్ళు నొప్పులని వీడు సతికిలు పడితే ఆవిడ నడిచేడిపోతే ఇబ్బంది కదా. కాబట్టి శరీర బలం కూడా ఉండాలి. ఈ లక్షణములు ఉన్నవాడు పిసిరుగొట్టయితే ప్రమాదం. దానం చేసేవాడై ఉండాలి. పిసిరుగొట్టు మొగుడికి ఎన్ని లక్షణాలు ఉన్నా భార్యకి 1 పౌండ్ ఇవ్వడు వాడు. అటువంటి వాడిని ఐ ఫౌండ్ వితౌట్ పౌండ్ ఓ పిసిరుగొట్టాడు చూశాను నేను. వాడి వల్ల ఉపయోగం లేదు. కాబట్టి దానం చేసేవాడు ఉండాలి. ఇవి ఉన్నవాడిలో కరుణ ఉండకపోతే ప్రమాదం. కరుణ కూడా ఉండాలి. ఇక శౌర్యం ఉండాలి. అనగా శత్రువుతో యుద్ధం చేసి భార్యని కుటుంబాన్ని రక్షించుకునేవాడు ఉండాలి. ఇన్ని లక్షణములు కలిగిన వాడిని మాత్రమే స్త్రీలు పెళ్లి చేసుకుంటారు. అన్నీ నీలో ఉన్నాయి లక్షణాలు. కాబట్టి నిన్ను ఏ స్త్రీ కోరుకోకుండా ఉంటుంది. నువ్వు విష్ణువుగా ఉన్నప్పుడు లక్ష్మి అందుకే నీకు భార్య అయ్యింది. నన్ను ఈ అవతారంలో పెళ్లి చేసుకుని అనుగ్రహించు. నీవు పురుషుల్లో సింహానివి. వాడో శిశుపాలుడు నక్క. వాడు నక్క, నువ్వు సింహం. సింహ శబ్దం శ్రేష్టతావాచకం. అనగా పురుష సింహమా అన్నామంటే పురుషుల్లో గొప్పవాడు. కవి సింహం అంటే కవుల్లో గొప్పవాడు తప్ప వీడు కవిత్వం చెప్పే సింహం గసుమా. సింహము, శార్దూలము, గజము ఈ శబ్దాలని శ్రేష్టతావాచకాలు అంటారు అనమాట. పొంగవము అంటే ఎద్దు అనమాట. పురుష పొంగవ అంటే పురుషుల్లో ఎద్దులు అంటివాడు కదా. అక్కడ పురుషుల్లో శ్రేష్ఠుడు. కాకపోతే పురుష పొంగవ అనాలి, వాడి విడదీయకూడదు. పురుషుల్లో నా పొంగవ అంటే ఒరే నువ్వు ఎద్దులో తిరుగుతున్నావు అని అర్థం. పురుష పొంగవ అని సమాసం వాడితే పురుష శ్రేష్ఠుడు, పురుష శార్దూలుడు, పురుష సింహము, పురుష కుంజరము అంటే అదనమాట. ఇప్పుడు అందుకని ఆవిడేమంది? శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదా కొనిపోయదనంచునున్నవాడు ఆ యధమాధముండెరుగడద్భుతమైన భవత్ ప్రతాపమున్. ఓ లక్ష్మీ వల్లభ, నువ్వు పురుషుల్లో సింహం వంటి వాడివి, శ్రేష్ఠుడివి. వాడు నక్కలాంటివాడు. ఒక సింహం వేటాడి ఆహారం తినబోతూ ఉంటే నక్క వచ్చింది అనుకుందాం. ఆ సింహం యొక్క ఆహారాన్ని అపహరిస్తే సింహం ఊరుకుంటుందా? లాగి తన పంజాతో ఒక దెబ్బ కొట్టి నక్కని తన్నో తరిమో తన ఆహారాన్ని కాపాడుకుంటుంది. నీకు భార్యని కావాలి నేను. నక్కలాంటి వాడు పొంచి ఉండి పట్టుకుపోతున్నాడు. తర్వాత నీ ఇష్టం, ఇంకెంతకంటే చెప్పక్కర్లా. అంటే అర్థం ఏంటి? సింహానివి అయితే నన్ను దక్కించుకుంటావు, లేకపోతే నువ్వు సింహానివి కాదు. చాలా పెద్ద తెప్పుడు ఉంది ఇందులో. ఈ మాట విన్నాక కూడా పురుషుడిలో పౌరుషం రాలేదంటే వాడు మనిషా. అందుకని ఆ పట్టుకు బాగా అద్భుతంగా గిల్లింది, దెప్పింది. నా వైపు నుంచి ఇక నీకు ఏ అడ్డంకి లేదు, రమ్మని గేట్లు తెరిచాను, స్వాగతం చెప్పాను. ఇక రావలసిన బాధ్యత నీది. రమ్మన్నాను, వచ్చి పనులు చేసే బాధ్యత నీది. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఎల్లియో పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులను జయించి
నా వంకకు వచ్చి రాక్షస వివాహమునల్ భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమా చేకొని పొమ్ము వచ్చెదన్. ఇక నా వైపు నుంచి అడ్డము లేదు, అంకిలి చెప్పలేదు, అడ్డం చెప్పలేదు. ఆలస్యం చేయకుండా రేపే బయలుదేరు. ఎందుకంటే రేపు బయలుదేరితే వస్తావు మా దగ్గరికి. ఎల్లుండే రాత్రిలోపు పెళ్ళి అయిపోవాలి. కాబట్టి నువ్వు ఏం చేస్తావు, రేపేరా, ఒంటరిగా రాకు. ఓ పక్కన యుద్ధానికని వచ్చినట్లుగా జరాసంధాదులు వస్తారు. కాబట్టి నువ్వు చతురంగ బలాలతో రా. గుర్రాలు, ఏనుగులు, రథాలు ఎక్కి యుద్ధం చేసేవాళ్ళు 3 రకాలు. ఇక కాలినడకను యుద్ధం చేసేవాళ్ళు 4వ రకం. ఈ 4 కలిపి చతుహు అంగ బలము, చతురంగ బలం అంటే 4 రకాల బలాలు అన్నమాట. రథ, గజ, తురగ, పదాతి దళాలు. రథం ఎక్కి యుద్ధం చేసేవాళ్ళు, ఏనుగులు ఎక్కి యుద్ధం చేసేవాళ్ళు, గుర్రాలు ఎక్కి యుద్ధం చేసే గుర్రపు రౌతులు, కాలినడకన వీళ్ళు యుద్ధం చేసేవాళ్ళు. ఈ 4 రకాల బలాలతో మా నగరానికి రేపేరా, మహాసైన్యంతో రా. శిశుపాలుణ్ణి, జరాసంధుణ్ణి, దంతవక్తురుణ్ణి, విదూరధుణ్ణి, పౌండ్రక వాసుదేవుణ్ణి, సాల్వుణ్ణి వీళ్ళందరినీ జయించు. శిశుపాలుడికి భార్య కాకుండా నన్ను రక్షించు, నీ భార్యని చేసుకో. రాక్షస వివాహం చేసుకో. అమ్మాయికి అబ్బాయికి ఇష్టమే, కానీ పెద్దలు ఎవరో వద్దన్నారు. అప్పుడు పెద్దవాళ్ళని ఎదిరించి అబ్బాయి వాళ్ళని జయించి అమ్మాయిని పట్టుకుని పెళ్లి చేసుకుంటే దాన్ని రాక్షస వివాహం అంటారు. అంటే అబ్బాయికి అమ్మాయికి ఇష్టమే, కానీ అటో ఇటో ఎవరో వద్దన్నారు. అప్పుడు ఆ సమయంలో అబ్బాయి ఏం చేయాలి, అవసరాన్ని బట్టి యుద్ధం చేసి శత్రువుల్ని జయించి బంధువుల్ని ఎదిరించి ఈ అమ్మాయిని పట్టుకుపోయి పెళ్లి చేసుకుంటే ఆ రకమైన పెళ్లిని రాక్షస వివాహం అంటారు. గాంధర్వం అంటే ఇద్దరు చూసుకున్నారు, ముహూర్తం పెట్టుకోవడానికి టైం లేదు, ఇద్దరు కలిసి రాక్ ఫోర్ట్ దగ్గర కలుసుకున్నారు. ఈయన భారతీయుడు, ఆ అమ్మాయి ఇక్కడ అమ్మాయి, మళ్ళీ ఇంటికి వెళ్ళాక పెళ్లి చేయరేమో, చెరువుదండ మెళ్ళో వేసుకుంటే అది గాంధర్వం. అదే గాంధర్వం అంటే దండ వేసుకోవడం. అందుకే దండలు జేబులు పెట్టి తిరుగుతున్నారు ఈ మధ్యన కొంతమంది, ఎందుకైనా మంచిదని. ఇంకా బ్రాహ్మ వివాహం అంటే పెద్దలు కుదిరిచ్చారు, హాయిగా వేదోక్త మంత్రాలతో ముందు నుంచి చేసుకునే పెళ్ళి. అంటే ఇంచుమించుగా మీలో చాలామంది అదే చేసుకున్నారు. బ్రాహ్మ వివాహం ప్రాజాపత్యం, ప్రజాపతులు సంతానం కోసం చేసేటటువంటి పెళ్ళి. ఇంకా పైశాచికం అనగా అమ్మాయి నిద్రపోతూ ఉంటే బలాత్కారంగా పట్టుకుపోయి పెళ్లి చేసుకోవడము, లేదా స్వయంవరంలో తన్ని పట్టుకుపోవడము, ఇది పైశాచికం. దీనికంటే భయంకరమైనది ఇంకోటి ఉందంటే ఆసురీ వివాహం అని ఒకటి ఉంది. అనగా స్త్రీని బలాత్కరించి కేసు నుంచి బయటపడడానికి పెళ్లి చేసుకోవడం. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ తప్పుకి రాజుగారు రేపొద్దు జైల్లో వేస్తాడు కదా, మహారాజా తప్పు అయిపోయిందండి, నన్ను జైల్లో పెట్టకుండా అమ్మాయికి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను అంటే, అమ్మాయి ఫోన్లో నా జీవితం అలాగ పెడితే దరిద్రుడు పాడు చేశాడు కదా పెళ్లి చేసుకుంటాను అందనుకోండి, అది ఆసురీ వివాహం. ఇలా రకరకాల పెళ్ళిళ్ళు ఉన్నాయిలేండి. ఇన్ని పెళ్ళిళ్ళు ఏమి లేవు ఇప్పుడు, సంతకాల పెళ్ళిళ్ళు వచ్చాయి. ఇద్దరు కలిసి సంతకం పెట్టుకుంటారు, రిజిస్టర్డ్ మ్యారేజ్. ఇంకా భవిష్యత్తులో ఏం వస్తాయో తెలియదు. ఇప్పుడంతా అదేదో కలిసి ఉండడట, డేటింగ్ ఇట, ఏం ఫైటింగ్లు వస్తాయో తెలియక భయం వేస్తుంది. కానీ కాలప్రభావం ఈ లోపమే వైకుంఠానికి వెళ్ళిపోతాం అనుకోండి. గోవింద, అందులో నన్ను రాక్షస వివాహం చేసుకో. ఆ రోజుల్లో అమ్మాయికి కట్నం ఇవ్వాలి. పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి కట్నం ఇచ్చేవారు కాదుంటాయి, కన్యాశుల్కం ఇచ్చేవారు. అమ్మాయికి ఈయన డబ్బిచ్చి అప్పుడు పెళ్లి చేసుకునేవాడు. ఎంత మంచి రోజులు. ఇప్పుడు ఆవిడ ఏమంటుంది, నాకు వేరే కట్నం వద్దు, భవదీయ శౌర్యమే వంకువ చేసి నీ పరాక్రమాన్ని నాకు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకో. ఈ కట్నం ముందు విశాఖపట్నం కూడా వలదూరే, నన్ను పట్టుకుపో, నేను వస్తాను. పట్టుకెళ్ళడం నీకు కష్టం, రావడం నాకు తిరిగి వచ్చేస్తానన్నది. ఇది మా అమ్మాయి నీకు చెప్పిన ప్రేమ సందేశం. ఆవిడ చెప్పిన మాటలన్నీ నీకు చెప్పాను. ఇంకా రుక్మిణి ఇంకో సలహా కూడా ఇచ్చిందిట. రుక్మిణి, నువ్వు ఎక్కడో అంతఃపురంలో ఉంటావు, నేను వచ్చి కాపలా వాళ్ళని చంపాలి. ఎక్కడో అంతఃపురంలో ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే ఎంతమంది కాపలా వాళ్ళతో యుద్ధం చేయాలి, ఎంతమందిని చంపాలి, ఆడవాళ్ళతో గొడవ. అంతఃపురంలో ఆడవాళ్ళు అడుగడుగున ఉంటారు, ఆడవాళ్ళని కొట్టడం తిట్టడం తప్పు. రక్తపాతం సృష్టించి అంతఃపురంలో ఉన్న నిన్ను పట్టుకుపోయి పెళ్లి చేసుకోవడం కష్టం కదా, నాకెందుకు ఈ గొడవ అని నీవు అంటావేమో, నీకు ఆ భయం అక్కర్లేదు అని రుక్మిణి నీకు సలహా ఇచ్చింది అని గురువుగారు చెప్తున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆడవాళ్ళు ఎన్ని సలహాలైనా ఇస్తారని నేను అనలేదు, భాగవతంలో చెప్పాను. వాడితో వెళ్ళిపోవాలి.
ఎస్కే దరిద్రాలకి ఏకే ఉపాయాలు, శతకోటి దరిద్రాలకి ఆనందకోటి ఉపాయాలు. అందువల్ల ఏమంది ఆవిడ మంచి సలహా ఇచ్చిందనమాట. నీవు తేలికగా పట్టుకుపోయే మార్గం ఒకటి ఉన్నది. పెళ్లికి ముందు నేను స్నానం చేస్తాను, మంగళ స్నానం, అలంకారం చేస్తారు పెళ్లి కూతురుగా. అప్పుడు నేను ఊరికి దూరంగా ఉన్న పార్వతీ పరమేశ్వరాలయానికి వస్తాను, శివాలయానికి. శివాలయంలో అర్చన జరుగుతున్నప్పుడు కొండ మీదకి కూడా కాపల వాళ్ళు రారు, గన్మ్యాన్ రాకూడదు. అప్పుడు వాళ్ళంతా కిందే ఉంటారు దూరంగా, తక్కువ మంది కాపల వాళ్ళతో ఉంటాను నేను పైకి వెళ్ళి పూజ చేసుకుని మళ్ళీ మెట్లు దిగి వస్తున్నప్పుడు, గుడి మెట్లు దిగి వస్తున్నప్పుడు ఎవరూ పెద్దగా ఉండరు కనుక అప్పుడు వచ్చి పట్టుకుపోతే తేలిగ్గా వెళ్ళిపోవచ్చు, పెద్ద హింస ఉండదు. ఎంత బాగా ఇచ్చింది సార్ సలహా, ఏమి హడావుడి లేకుండా పట్టుకుపోవచ్చు. ఈ పని చెయ్యి అని మా అమ్మ ఈ సలహా కూడా ఇచ్చింది. పైగా ఇంకో మాట అన్నది, నేను పూర్వజన్మలో జగత్ కళ్యాణుడైన శివుణ్ణి, జగదంబని భక్తితో పూజించినట్టయితే, బ్రాహ్మణులకి దానమిచ్చిన దాన్నైతే, గురువులను పూజించిన దాన్నైతే, దుర్మార్గులందరూ శ్రీకృష్ణుడి చేతిలో పరాజితులవుదురుగాక, నిర్జితులైపోదురుగాక, అందరూ కృష్ణుడి చేతిలో ఓడిపోదురుగాక, శ్రీకృష్ణుడు నా చిత్తేశుడవుగాక, నాకు మరో వల్లభుడవుగాక అన్నది. కృష్ణ, ఆమె చెప్పిన సలహాలన్నీ వింటున్నావు, నువ్వు అలా తలకాయ ఊపుతున్నావు, అయినా నువ్వు పూర్తిగా ఏమనుకుంటున్నావో నాకు తెలియట్లేదు. అందువల్ల ఇప్పుడు మా శిష్యురాలి అందం గురించి చెబుతాను. ఈ అందం నీ కాళ్ళకి బంధం. ఆవిడ గురించి చెబితే నువ్వు ఇప్పటికిప్పుడు ఉవ్విళ్ళూరి పరిగెత్తుకొచ్చేస్తావు, అంత సుందరాంగి ఆవిడ. పల్లవ వైభవాస్పదములు పదములు, కనకరంభా తిరస్కారులూరులు, అరుణ ప్రభా మనోహరములు కరములు, కంబు సౌందర్య మంగళముగళము, పరిహసితార్థేందు పటలంబు నిటలంబు, చక్షురుత్సవదాయి చన్నుదోయి, మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు, జితమత్త మధుకర శ్రేణి వేణి, జలజనయన ముఖము చంద్రసఖము. ఆ సుందరీమణి యొక్క ప్రతి అవయవము నీ కోసం వర్ణిస్తున్నాను. అప్పుడే పుట్టిన చెట్ల చిగుళ్ళు ఎలా ఉంటాయి, చిగురుటాకులు ఎంత కోమలంగా ఎర్రగా ఉంటాయో ఆవిడ పాదాలు అలా ఉంటాయి. ఇక చేతులు ఎర్రని తామర పువ్వులా మెరిసిపోతూ ఉంటాయి. తొడలు బంగారపు అరటి బోధుల్లో ఉంటాయి. కనులు రెండు తామర పువ్వులు, కనుబొమలు మన్మధుని విల్లులో ఉంటాయి. ముక్కు సంపంగి మొగ్గలా ఉంటుంది. ఈ నుదురు అర్ధచంద్రబింబంలో ఉంటుంది. పైగా పరిహసిత అర్ధేందు పటలం అన్నారు. అర్ధచంద్రబింబాన్ని కూడా పరిహసిస్తుందంటే అంత అందంగా వెన్నెల వెదజల్లుతూ ఉంటుంది అనమాట. ఆ నుదురు చంద్రబింబంలో ఉంటుంది. ఉందా లేదా అన్నంత సన్నగా ఉంటుంది నడుము. తల వెంట్రుకలు నల్లని తుమ్మెద రెక్కల్లో ఉంటాయి. తుమ్మెదలు ఎలా ఉంటాయి, అంత నల్లగా ఒత్తుగా బారుగా ఉంటాయి. ముఖం చంద్రబింబం లాంటిది. ఈ విధంగా ప్రతి అవయవంలోనూ సౌందర్యం తొణికెసలాడుతూ ఉంటుంది. అటువంటి సుందరాకారిణి ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కృష్ణ, ఎంతెందుకు, నా కళ్ళతో ఆమెను చూచాను, నిన్ను చూచాను, మీ ఇద్దరిని పక్క పక్కన పెట్టి మనస్సులోనే నేను ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చాను. నీకు ఆమె, ఆమె నీకోసం పుట్టినట్లుగా మీ ఇద్దరు పుట్టారు. మిమ్మల్ని బ్రహ్మదేవుడు ఏర్చి కూర్చి పుట్టించాడు. తెలియక ఈయన బ్రహ్మగారి సృష్టి అనుకున్నాడు. ఈయన బ్రహ్మబాబు, బ్రహ్మగారిని కన్న తండ్రిని తెలియక మీ ఇద్దరిని బ్రహ్మ ఏర్చి కూర్చాడు. అందువల్ల చెబుతున్నాను, ఆయలనాగ నీకు తగు అంగనకు తగుదీవు, మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు, జాడ్యములేల నీవు నీ తోయము వారి గూడి కొన్ని తోయరుహానన్న తెత్తుగాని, విచ్చేయుము శత్రులను నురుము చేయుము, చేయుము శోభనం విలన్. ఆ ఎలనాగ నీకు తగు, ఆ సుందరీమణి
నవయౌవనవతి, నీకు సరిగ్గా సరిపోతుంది, ఆమెకు నీవు సరిపోతావు. మా గురువుల మీద ఒట్టు వేసి చెబుతున్నాను, మీ ఇద్దరికి పెళ్ళి తీరుతుంది, మా గురువు గారి మీద ఒట్టు, మీకు పెళ్ళి అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? బ్రహ్మదేవుడు మీ ఇద్దరిని ఒకరి కోసం ఒకరిని ఏర్చికూర్చి సృష్టించాక ఈ కళ్యాణం జరగకపోవడం దోషం కనుక ఆలస్యం చేయకు. నీవు నీ స్నేహితుల్ని సైనికుల్ని వెంట పెట్టుకొని హుటాహుటిని కుండినపురానికి రా. శత్రువుల్ని చీల్చి చెండాడు, శిశుపాల జరాసంధాదులందరినీ చంపి అవతల వారి పెళ్లి చేసుకో ఆమెను. మీ కళ్యాణం లోక కళ్యాణం అవుతుంది. సాధారణంగా ఎవడని పెళ్లి చేసుకుంటే అది వాడికి మాత్రమే పెళ్ళి, కానీ మీ కళ్యాణం లోక కళ్యాణం, లోకానికి శుభం చేకూర్చు అనగా కృష్ణుడు అన్నీ విన్నాడు. ముసిముసి నవ్వులు నవ్వాడు. పెళ్లి ముహూర్తం తెలుసుకున్నాడు. అయ్యో ఎల్లుండేనా, అయితే రేపు వెళ్ళిపోవాలి, తీసుకొచ్చేయాలన్నాడు. మా ఇదారు గొడవ, ఇప్పటిదాకా నిక్ ఆఫ్ ద మూమెంట్లో ఫ్లైట్ బుక్ చేయటం ఇప్పుడు అని అప్పుడు ఆయన సమాధానం ఇచ్చాడు. ఆ సమాధాన విశేషాలతో రేపటి ఆ రోజు ఆఖరి రోజు కలుసుకుంటాం. రేపు చివరి రోజు ఎప్పుడు ఉదయమే ఉంటుంది. ఎన్నిటికన్నారు? 9:30కి పెట్టుకుంటే కళ్యాణము క్లుప్తంగా ఫలశ్రుతి కూడా రేపు చెప్పుకుంటాం. అత్యంత పవిత్రమైన రుక్మిణీ కళ్యాణం ఇంకా ఏకంగా గంట పైన ఉంటుంది. అందువల్ల చాలా పెద్దది. ఎంత పెద్ద కథ అయినా మీకోసం కొంత క్లుప్తం చేయక తప్పడం లేదు. కానీ ఈ రుక్మిణీ కళ్యాణంతో సమస్త సుఖాలు కళ్యాణాలు మీ కుటుంబాలకి లభించుగాక. భాగవత మహాఫలావాప్తిరస్తు అని మంగళాశాసనం చేస్తున్నాం. ఇవాళ రోజు కంటే కొంచెం ఎక్కువసేపు చెప్పినట్టున్నాను. ఎందుకని మొదలెట్టడం 5:30కే మొదలెట్టాం. రోజు ఎప్పుడూ 6 అయిపోతుంది. ఇవాళ కొద్దిగా ముందే మొదలుపెట్టాం. మరొక్కసారి గోవింద.